Hi Anjana garu, thank you for coming the podcast. Hello, Tisha. Thank you for having me. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరు ఎలా ఈ జర్నీ స్టార్ట్ చేశారో, లైక్ ఫిట్నెస్ ట్రైనింగ్ కానీ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం కానీ, సో మీరు ఎలా స్టార్ట్ చేశారు ఇది? ఫిట్నెస్ అనేది నాకు చిన్నప్పటి నుంచే నా లైఫ్లో ఉంది. ఐఎమ్ అన్ అథ్లీట్, బాస్కెట్బాల్ ప్లేయర్. నాకు 5 years ఏజ్ అప్పుడే నాకు తెలుసు మా స్కూల్లో ఆ కోర్ట్లో నుంచినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రన్, ఐఎమ్ గోయింగ్ టు ప్లే బాస్కెట్బాల్ అని. సో ఆ డిసిప్లిన్ నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఫిట్నెస్. ఐ కంటిన్యూడ్ ప్లేయింగ్ నేషనల్స్ అండర్ 13 నుంచి సీనియర్స్ వరకు అప్ అంటిల్ 25+ నేషనల్స్ ఆడాను. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఏపీ టీమ్ క్యాప్టెన్ కంటిన్యూస్లీ ఫర్ 9 years స్ట్రైట్. ఓకే. ఆ తర్వాత యూఎస్ వెళ్ళాను, మాస్టర్స్ చేశాను. అక్కడ కూడా ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ కంటిన్యూ చేశాను. ఆడుతూ లైక్ నా పర్సనల్ ట్రైనింగ్ నేను యాజ్ అన్ అథ్లీట్ నేను చేసుకుంటూనే ఉంటాను. నా డైట్ నాకు తెలుసు. అప్పుడు న్యూట్రిషన్ సర్టిఫికేషన్స్ చేయకపోయినా వెన్ యూ ఆర్ యంగ్ మీకు ఎగ్ తినాలి, చికెన్ తినాలి ప్రోటీన్కి, ఇంట్లోనే తినాలి, బయట తినకూడదు, టోర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎలా తినాలి అనే ఐడియా ఉంటుంది. దాన్ని యాజ్ యూ గో దేర్ రీసెర్చ్ చేస్తాం ఎడ్యుకేషన్లో, దాన్ని కంటిన్యూ చేశాను. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అడగడం స్టార్ట్ చేశారు నన్ను. వాళ్ళకి యాక్చువల్లీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. దెన్ ఇట్స్ లైక్ ఓకే, నేను ఇంకా దీంట్లో సర్టిఫైడ్ కాదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను సర్టిఫై కాకుండా ఇంకొకరిని ట్రైన్ ఎలా చేస్తాను అని చెప్పి ఐ స్టార్టెడ్ మై సర్టిఫికేషన్స్. ఫస్ట్ న్యూట్రిషన్నే స్టార్ట్ చేశాను. ఎందుకంటే యూఎస్లో ఏమైందంటే పర్సనల్ ట్రైనర్స్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్ మీకు చాలామంది ఉన్నారు. ఓకే. బట్ మన వాళ్ళకి ఎస్పెషలీ నా ఫ్రెండ్స్కి ఇండియన్ డైట్ కావాలి, వాళ్ళకి ఇండియన్ బేస్డ్ డైట్ ప్లాన్ కావాలి విత్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ మీల్. అక్కడ మెయిన్ గ్యాప్ నోటీస్ చేసి ఫస్ట్ నేను న్యూట్రిషన్లోనే సర్టిఫికేషన్స్ చేశాను. నెక్స్ట్ సర్టిఫైడ్ ఫిట్నెస్ న్యూట్రిషన్ కోచ్, స్పోర్ట్స్ న్యూట్రిషన్, అదంతా. దాని తర్వాత దెన్ ఫస్ట్ నేను ప్రాక్టికలీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైక్ క్రాస్ఫిట్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ ట్రైనర్స్ని అడిగేదాన్ని ఇంటర్న్షిప్స్ కోసం. ఓకే. అది చేసిన తర్వాత దెన్ ఐ వాస్ కాన్ఫిడెంట్, ఓకే నాకు దీంట్లో వెళ్ళాలి అని. దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మై టైమ్ అండ్ ఎన్ఎస్ఎం, సిపిటి, సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ స్పెషలిస్ట్, అవన్నీ చేశాను. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ 8 years నుంచి 2000+ క్లయింట్స్ని ట్రైన్ చేశాక వన్ థింగ్ దట్ ఐ నో ఇస్ ఈ ఫిట్నెస్, న్యూట్రిషన్ అండ్ స్పోర్ట్స్ అనేది కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. మనం కరెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. అలానే బికాజ్ ఐఎమ్ అన్ అథ్లీట్ అండ్ ఐ ట్రైన్ స్పోర్ట్స్ పీపుల్ కూడా అండ్ ఫిట్నెస్కి. ఇప్పుడు నేను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా గేటర్స్లో మళ్ళీ మాస్టర్స్కి సైన్ అప్ అయ్యాను. ఫిజియాలజీ అండ్ కినెసియాలజీ విత్ హ్యూమన్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా లైక్ జెనెటిక్స్ ఎలా రోల్ ప్లే చేస్తాయి హ్యూమన్ పర్ఫార్మెన్స్లో వాటిలో. సో యా, అది నా బ్యాక్గ్రౌండ్. అంటే మీరు దీన్ని కెరియర్గా ఎందుకు అనుకున్నారు? స్పోర్ట్స్ నా ప్యాషన్ కదా, దట్స్ Okay. గివింగ్ మీ హ్యాపీనెస్ రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. సో అందుకే మీరు అథ్మాక్ ఫిట్నెస్ స్టార్ట్ చేశారు. ఆడుతున్నాము. దాని తర్వాత అట్మాక్స్ ఫిట్నెస్ స్టార్ట్ చేసిన రీజన్ కూడా నేను ఎప్పుడు నా పర్సనల్ ట్రైనింగ్ అండ్ దెన్ నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేశాను. ఇంకా చాలామంది అడుగుతున్నారు తెలిసి. సో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది. బికాస్ ద మోర్ ఐ వర్క్ విత్ ఎవ్రీ వన్ ఐ నో దట్ ఒక్క డైట్ ప్లాన్ ఆర్ ఒక్క ఫిట్నెస్ కోచింగ్ ప్లాన్ అందరికీ సెట్ కాదు. అవును. అందరి నీడ్స్ యూనిక్, వాళ్ళ గోల్స్ డిఫరెంట్, వాళ్ళ కండిషన్స్ డిఫరెంట్. సో వాళ్ళ అకార్డింగ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి కస్టమైజ్డ్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ డూ దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్లయింట్స్ అండి. ఇప్పుడు ఒకరు ఇలా కనిపించాలి అని అన్నారు అనుకో, నాకు లైక్ నాకు 6-pack కావాలి అని, వాళ్ళకి 6-pack వచ్చినప్పుడు నాకు అంత హ్యాపీనెస్ ఉండదు. బట్ సమ్వన్ కంప్లైనింగ్ టు మీ అబౌట్ ది నీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఎవ్రీ డే వాళ్ళు హ్యాపీగా లేరు బికాస్ ఆ క్రానిక్ పెయిన్ ఉంది అని, వాళ్ళ లైఫ్లో చేంజ్ వచ్చినప్పుడు ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఇన్ దేర్ లైఫ్. అదే నా మెయిన్ రీజన్. స్పోర్ట్స్ ఇస్ మై ప్యాషన్. మీకు మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది, ఐ కెన్ టాక్ ఫర్ ఎవర్ ఆన్ స్పోర్ట్స్, ఫిట్నెస్, న్యూట్రిషన్ మీద. అంటే నాకు చిన్న డౌట్, లైక్ వాట్ యూ యాక్చువల్లీ డూ ఇట్ అట్ అథ్మాక్ ఫిట్నెస్? అంటే ఇప్పుడు ఒక క్లయింట్ మీ దగ్గర జాయిన్ అయ్యారు, యా, సో మీరు వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు? లెట్స్ సే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. Okay. తేజ, మీరు వచ్చారు నా దగ్గరికి. మీ గోల్ ఏంటి అనే దాంతో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను కన్సల్టేషన్ కాల్లో. బికాజ్ అందరికీ ఒకటే గోల్ ఉండదు కదా. మీరు మీ గోల్స్ ఏంటి, మీ మెడికల్ కండిషన్స్ ఏంటి, మీ బ్లడ్ వర్క్ చేయించుకున్నారా, ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ న్యూట్రిషన్ వైజ్ మీ ప్రిఫరెన్సెస్ ఏంటి, లైక్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ఎనీ అదర్ కండిషన్స్ లైక్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ ఆర్ కిడ్నీ రిలేటెడ్. నెక్స్ట్ మీ గోల్స్, మీరు ఎందుకు వస్తున్నారు, వెయిట్ లాస్ కోసమా, మజిల్ కోసమా, వెయిట్ గెయిన్ కోసమా, ఆర్ స్పోర్ట్స్ ఆడతారు. స్పోర్ట్స్ అంటే కూడా కొంతమంది అథ్లెటిక్ ఉంటారు, కొంతమంది రిక్రియేషనల్ లైక్ పికిల్ బాల్, క్రికెట్, ఎనీథింగ్. మీరు వీకెండ్ వారియర్స్ కూడా అయి ఉండొచ్చు. అది ఆడుతుంటే మీకు నీ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్, ఇవన్నీ కామన్ ఇష్యూస్.
వాటి కోసం వస్తున్నారా, Hmm. మీ గోల్ ఏంటి, అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రిఫరెన్సెస్. అవును. ఇప్పుడు మీకు నేను ఒక వర్కౌట్ చెప్పి మీకు అది చేయాలని లేకపోతే నేను ఎంత పుష్ చేసినా మీరు చేయరు. సో మీ లైఫ్ స్టైల్ వాటన్నిటికీ మీకున్న టైంలో మీరు ఏం చేయగలుగుతారో దాని అకార్డింగ్ మీ డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్రోగ్రామ్ చేస్తాం. నెక్స్ట్ ఈ 3 month పీరియడ్లో కూడా ఇట్ హ్యాస్ టు బీ ప్రోగ్రెసివ్. అంటే మనం గాడ్ చేస్తూ ఉంటాం అనమాట, మెజర్ చేస్తూ మీ గోల్స్కి మీరు వెళ్తున్నారా లేదా, ఏదైనా అడ్జస్ట్ చేయాలా డయట్ ఆర్ ఎక్సర్సైజెస్, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ విల్ గెట్ యూ దేర్. నేను అందరికీ చెప్పేది ఏంటంటే వాట్ ఐ ఫోకస్ అ లాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ మీకు డైట్ ప్లాన్ ఇచ్చి నేను ఇదే ఫాలో అవ్వండి, అవును. మీకు ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ ఇచ్చి ఇదే ఫాలో అవ్వండి, ఇది కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆ డైట్ ప్లాన్లో మీకు అవి ఎందుకు ఇస్తున్నాను, Hmm. మీరు మీ బ్యాలెన్స్డ్ ప్లేట్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారు. మీరు బయటికి వెళ్ళినా కూడా ఓకే. ఐ మీన్ ఏదో ఒక రీజన్కి మనం ఇప్పుడు 3 months తినకుండా ఉండలేం కదా, ఫ్రెండ్స్ ఉంటారు, సోషల్ లైఫ్ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు బయట ఉన్న మీ ప్లేట్ని మీరు ఎలా పిక్ చేసుకోగలుగుతారు, ఎలా చూస్ యా, ఇప్పుడు నేను ట్రావెల్ చేసుకోగలుగుతారు. చేసినప్పుడు సో మీరు ఫాలో అవ్వం కదా, లైక్ ఫుడ్ బయట వేరే దొరుకుతుంది కదా, సో అది గిట్టంగా మీరు గైడ్ చేస్తారు లైక్ ఏ యా, తినదు. బికాజ్ ఇప్పుడు నేను మీకు ప్లేట్లో ఏం ఉండాలి, కార్బ్స్ ఎంత ఉండాలి, అవును. ప్రోటీన్ ఉండాలి, సోర్సెస్ ఏంటి, అంటే నాట్ జస్ట్ ఓకే ప్రోటీన్ ఉండాలని తెలుసు, బట్ ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, అవును. ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుంది మనకి, అవన్నీ ఫుడ్స్ మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అప్పుడే కదా మీరు ట్రావెల్ చేసినా ఎక్కడున్నా మీకు మీ ప్లేట్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఓకే. వర్కౌట్ కూడా అంతే. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు ఇస్తున్నాం, అది మనం స్ట్రెంగ్త్ గెయిన్ కోసమా, లేక loss ఆ? మన ఎండ్యూరెన్స్ కోసమా, లేక ఏదన్నా ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ మనకి పెయిన్స్ రాకుండా ఉండడం కోసమా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ 3 months ఇస్ నాట్ ఒక ప్లాన్ ఇచ్చి ఇది ఫాలో అవ్వండి అని కాదు. ఓకే. ఆ ప్లాన్ ఏంటి, మీ డైట్ ప్లాన్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీ వర్కౌట్ ప్రోగ్రామ్ ఎందుకు ఇలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిట్నెస్ ఇస్ అ లైఫ్ లాంగ్ థింగ్. అవును. మీరు మెయింటైన్ చేయాలి ఇదంతా అంటే మీకు అర్థం కావాలి మీరు ఏం చేస్తున్నారో. ఎప్పుడు ఒకళ్ళ హెల్ప్ ఒక్కటే కాదు, మీకు మీ కోచ్ హెల్ప్ ఉంటుంది గైడ్ చేయడానికి, బట్ మీకు అర్థమవుతానే కదా మీరు అన్న పాయింట్స్, ట్రావెల్ చేసిన అవును. ఎక్కడికి వెళ్ళినా చేసేయగలిగేది. అండ్ నేను ఈ ప్రోగ్రామ్ చేశాను అంటే 10 1 kgs, డే గ్యాప్ ఇచ్చినా అని కూడా లైక్ అది బ్రేక్ అవుతుంది, 1 day గ్యాప్ వల్ల బ్రేక్ కాదు. అంటే లైక్ కంటిన్యూ ట్రావెల్ వల్ల లైక్ అలాగా. సో ఎప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ఒక వీకెండ్ వల్ల ఎప్పుడు కాదు. లెట్స్ సే మీరు మండే టు ఫ్రైడే బాగా డైట్ ఫాలో అయ్యారు, Hmm. సాటర్డే గెట్ టుగెదర్ ఫ్యామిలీ ఏదో ఒకటి ఉంది, అవును, అదొకటే function ఉంది, సాటర్డే. like. సో అది ఆ సాటర్డేతో అయిపోతే ఏమీ కాదు. మనం ఏం చేస్తాం, ఎలాగూ సాటర్డే అయిపోయింది అని అవును. చెప్పి సండే కూడా తింటాం బయట, అవును. ఏదో ఒకటి అవును. మండే నుంచి స్టార్ట్ చేద్దాంలే అని. అవును. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మీకు ఏదో ఒకటి వస్తుంది, అవును. మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేద్దాం అంటాం. సో ఆ సైకిల్ వెళ్తూనే ఉంటుంది, మీరు వెయిట్ లాస్ అవ్వరు. సో గోల్ ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రైడే ఈవినింగ్ ఉంటే ఫ్రైడే ఈవినింగ్ తినండి, ఓకే. బట్ సాటర్డేనే యూ గెట్ బ్యాక్. Hmm. ఎందుకు మండే కోసం వెయిట్ చేయడం. నెక్స్ట్ వీకెండ్ వచ్చినా మీకు అవును. ఏ ఈవెంట్ ఉన్నా ఎగ్జాక్ట్లీ దట్ 1 meal, దాని తర్వాత యూ గో బ్యాక్. దట్ ఈస్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. సో మీరు ఇవన్నీ ఇస్తారు కస్టమైజ్డ్ యా, ఫుడ్ అవన్నీ డైట్ ఇస్తాము. ప్లాన్ అంతా. అన్నీ ఇస్తాము. మోర్ ఇంపార్టెంట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే ఇంకా yeah. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు మీ ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోగలగాలి Okay. లైఫ్ లాంగ్. ఓకే, గుడ్. యా. సో నాకు ఇంకో కామన్ డౌట్ ఒకటి ఉంది, లైక్ నార్మల్ పీపుల్ అంతా లైక్ అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు, డెస్క్ జాబ్ చేస్తుంటారు, సో 8 hours వాళ్ళు అక్కడే కూర్చోవాలి. సో ఇలాంటి వాళ్ళకి లైక్ వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఉంటుంది, మేము వర్కౌట్ చేయాలి కానీ నాకు టైం దొరకట్లేదు అని ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఎలా డిజైన్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ప్రయారిటీ చెప్తాను. అంటే మీరు ఒక గోల్తో వస్తే, మనం ఏ గోల్ కన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్లో నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలి అంటే మనం అవును. ఎలా టైం తీసుకొని ప్రిపేర్ అవుతామో, మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఇది చేయాలన్నా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు అట్లీస్ట్ 30 minutes, నాట్ 2 hours 3 hours కూడా కాదు, అట్లీస్ట్ 30 minutes మీరు మీ ఎక్సర్సైజ్ కోసం డెడికేట్ చేయండి. అవును. అది కాకుండా త్రూ అవుట్ ద డే మీరు 8 hours కూర్చునే ఉంటారు కదా, అవును. ఆ 8 hoursలో అట్లీస్ట్ 1 to 2 hoursకి ఒక 5 minutes అన్నా లేచి మూవ్ అవ్వండి. రిమైండర్స్ పెట్టుకోనో, కలీగ్స్ తోటి కాఫీ తీసుకోవడానికో ఏదో ఒకటి. అదో 20-30 minute బ్రేక్ కాదు, జస్ట్ 5 minutes. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి మీకు మెంటల్ బ్రేక్ దొరుకుతుంది మీ వర్క్ స్ట్రెస్ నుంచి. సెకండ్ థింగ్, ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అన్న స్ట్రైట్గా కూర్చునే ఉంటే మీ హిప్ ఫ్లెక్సర్స్ టైట్ అయిపోతాయి. స్పైన్ కూడా లైక్ ఒకటి కీబోర్డ్ ఉంటుంది కాబట్టి రౌండెడ్ స్పైన్ ఉంటుంది, లంబార్లో కూడా మనం ఇలా కూర్చుంటాం, డిఫరెంట్ వేస్లో కూర్చుంటాం కదా. సో దానికోసం కూడా లైక్ మీకు మజిల్ స్టిఫ్నెస్ వల్ల పెయిన్స్ రాకుండా ఉండాలి, క్రానిక్ పెయిన్స్ కూడా, అంటే వాకింగ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్.
అందరికీ హెల్ప్ అయ్యేది. వాకింగ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎక్సర్సైజ్ ఇస్ సెకండరీ, బట్ మినిమల్ టు మినిమల్ నాకు జిమ్కి వెళ్ళే టైం కూడా లేదు అనుకోండి, మీరు మార్నింగ్ వాక్స్కి కూడా వెళ్ళలేనంటే మీరు వర్క్ చేసే టైంలోనే మినిమల్ టు మినిమల్ బ్రేక్ తీసుకోండి. ఈవెన్ మీరు బిల్డింగ్ నుంచి కిందికి వెళ్ళకపోయినా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి రావచ్చు. ఎవరున్నా లేకపోయినా 5 minutes జస్ట్ గో, ఒక వాటర్ తాగేసి మళ్ళీ బ్యాక్ వచ్చి వర్క్ చేసుకోండి. సంథింగ్ యాజ్ స్మాల్ యాజ్ దట్. నెక్స్ట్ స్టెప్, ఒకసారి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఓకే నౌ ఐ వాంట్ టు యాడ్ మోర్ యాక్టివిటీ అని చెప్పి ప్లాన్ సో అలా చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలండి. సో నేను మీ ప్రొఫైల్ చూసి నాకు ఒకటి అర్థమైందంటే యూ ట్రైన్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. Yeah. ఫ్రమ్ 8 to 8 years వరకు ట్రైన్ చేస్తారని ఉంది. Yeah. సో హౌ మీరు 8 years వాళ్ళకి లైక్ వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారు, లైక్ వాట్ ఆర్ ద మోస్ట్ కన్సర్న్స్ వాళ్ళకి ఏమొస్తాయి, అండ్ 60 years వాళ్ళకి ఏమొస్తాయి, 60+ వాళ్ళకి? సో 8 to 15 ఏజ్ గ్రూప్లో డైట్ ప్లాన్ అనము, వి కాల్ ఇట్ న్యూట్రిషన్ గైడెన్స్. Okay. బికాస్ పిల్లలు డిఫరెంట్ మన గ్రోత్ రేంజెస్లో ఉంటారండి. 8-year-oldనే మనకి ఈ హైట్లో ఉండొచ్చు, ఈ హైట్లో ఉండొచ్చు. పిల్లల గ్రోత్ ఫస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడు కూడా స్పోర్ట్ స్పెసిఫికే ఉంటుంది. 11 years లోపు వరకు మాత్రం మల్టిపుల్ స్పోర్ట్ ట్రైనింగ్ ఇస్తాం. సో Okay. దట్ వాట్ ఎవర్ స్పోర్ట్ దే పికప్, లైక్ నేను అక్కడ ఇన్ పర్సన్ ఇచ్చే ఆల్మోస్ట్ మా క్లబ్లో ఉన్న 100+ కిడ్స్లో వీ హ్యావ్ యాజ్ యంగ్ యాజ్ 4-year-old ఆల్సో. ఓకే. సో అంత యంగ్ ఏజ్లో మేము ఏం ఫోకస్ చేస్తామంటే, ఒకటి వాళ్ళ రన్నింగ్ లైక్ ట్రైనింగ్ విషయానికి వస్తే ఫిట్నెస్లో వాళ్ళ రన్నింగ్ మెకానిక్స్ కరెక్ట్ ఉండేలాగా టీచ్ చేస్తాం. అంటే వాళ్ళు ఏ స్పోర్ట్ పిక్ చేసినా రన్నింగ్ మోస్ట్ వాటిల్లో ఉంటుంది. లైక్ వాళ్ళకి జంప్స్ కానీ కరెక్ట్ ల్యాండింగ్ కానీ స్పోర్ట్ స్పెసిఫిక్గా ట్రైన్ చేస్తాం. న్యూట్రిషన్ విషయానికి వస్తే వీ టీచ్ దమ్ యంగ్ ఏం అంటే తినాలి కొందరికి అని. కిడ్స్లో లైక్ న్యూట్రిషన్ వాల్యూ తగ్గడం వల్ల వాళ్ళ హైట్ పెరగట్లేరు, చాలా బక్కగా ఉన్నాడు, ఇటువంటి కన్సర్న్స్తో విధంగా వస్తుంటారు కదా. యా, అది పిల్లల గ్రోత్ కంప్లీట్లీ డిఫరెంట్. Different. ఒకటి. సెకండ్ థింగ్, మనము అంత యంగ్ పిల్లలకి ఏం చేయగలగాలి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మేము ఇచ్చే న్యూట్రిషన్ గైడెన్స్ ఆ ఏజ్లో అలానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఆడతామంటే ఇప్పుడు స్పోర్ట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా బయట ఆడుకోవాలి. ఎప్పుడు కంప్యూటర్ ముందో Like mobile ఐప్యాడ్ games. మొబైల్ గేమ్స్ కాకుండా వాళ్ళ గ్రోత్ అలానే ఉంటుంది. దే హ్యావ్ టు, పిల్లలు ఫస్ట్ హైట్ పెరుగుతారు, దాని తర్వాత వెయిట్ పెరుగుతారు. దట్ ఎవ్రీ 1 to 2 year పీరియడ్లో వాళ్ళ గ్రోత్ స్పర్స్ ఉంటాయి. ఫస్ట్ లీనియర్గా పెరుగుతారు, నెక్స్ట్ వెయిట్ వస్తుంది. కానీ వాళ్ళు ఎంత తినగలుగుతున్నారో మనం అంత వరకే పెట్టాలి. ఇలా ఫోర్స్ చేసి ఎక్కువ పెట్టకూడదు. బట్ అట్ ద సేమ్ టైం దేర్ కిడ్స్, వాళ్ళు ఆడుకుంటూ ఫుడ్ తినడం మర్చిపోతారు, మనం ఇవ్వాలి. సో ఆ న్యూట్రిషన్ గైడెన్స్లో ఏం చెప్తామంటే డిఫరెంట్ వెజిటేబుల్స్, ప్రోటీన్ అంటే మీరు అనుకునే వే కాదు. లైక్ అంటే వాళ్ళు చాలా జంక్ ఫుడ్ ఇష్టపడతారు కదా, ఇప్పుడు అందరు జంక్ ఫుడ్ అలవాటు చేశారు. జంక్ ఫుడ్ అలవాటు చేశారు, అది చాలా కామన్. జంక్ ఫుడ్ అక్కడ మేము ఎలా చెప్తామంటే వీ ఓన్లీ గివ్ దెమ్ ఆఫ్టర్ దే విన్ ద టోర్నమెంట్ తర్వాత, లైక్ ఒక రివార్డ్ లానే. ఒకప్పుడు మనకు కూడా అలానే ఉండేది, ఫెస్టివల్కే చేసుకునే వాళ్ళం. ఫెస్టివల్స్ అప్పుడే మనకు ఒక ఫీస్ట్ లాగా అన్ని వంటలు ఉండేవి. మిగతా టైంలో గ్రోయింగ్ అప్ నాకైతే నేను చూడలేదు. మా ఇంట్లో నేను స్పోర్ట్స్ ఆడినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇంట్లోనే తినేవాళ్ళం. లైక్ నేను బాస్కెట్బాల్ నుంచి రాగానే మా మమ్మీ గ్లాస్ ఆఫ్ మిల్క్, అది ఖచ్చితంగా. బికాస్ రాగానే బాస్కెట్బాల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సైకిల్ తీసుకొని నేను బయటికే వెళ్ళిపోతాను. అవుట్డోర్ పర్సన్, నేను బయట ఆడుకునేదాన్ని. బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ దట్ గ్లాస్ ఆఫ్ మిల్క్. దాని తర్వాత అన్నం, ఎగ్స్, ఇవే లైక్ వెజిటేబుల్స్, మినిమం 2 different వెజిటేబుల్స్. సాలెడ్ లాగా కాదు, కర్రీస్ లాగా చేసి పెట్టేవాళ్ళు, ఆబ్వియస్లీ తినేవాళ్ళం. ఇప్పుడు అక్కడైనా గైడెన్స్లో అదే చెప్తామన్నమాట, వెజీస్, ఫ్రూట్స్. ఇది ఏమవుతుందంటే మనం ఎంత యంగ్ మైండ్ సెట్ పిల్లల్లో క్రియేట్ చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అవే చాయిసెస్ పిక్ చేస్తారు. ఓకే. అండ్ పిల్లలు తినట్లేదు అనేది నేను చాలా కామన్గా వింటా. ఇప్పుడు నేను ఫ్యామిలీస్ మొత్తాన్ని ట్రైన్ చేస్తాను కదా, అవును. వాట్ వీ అబ్జర్వ్డ్ అండ్ వాట్ ఈస్ ప్రూవెన్ ఆల్సో ఇస్ దట్ పిల్లలు ఇంట్లో ఉన్న ఫ్యామిలీని చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ది మోస్ట్. అవును. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళు కరెక్ట్గా న్యూట్రిషియస్ ఫుడ్ తింటే వీళ్ళు ఆటోమేటిక్ తింటారు. మనం యాక్టివిటీ చేయకుండా కూర్చొని టీవీ చూస్తే మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి అని, మనము మంచిగా వెజిటేబుల్స్, మిల్క్, ఎగ్స్ మనం తినకుండా మీరు మాత్రమే తినండి అని ఇస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. పిల్లలు సైకలాజికలీ ఫస్ట్ ఇంపాక్ట్ వాళ్ళకు ఉండేది ఫ్యామిలీ నుంచే. ఫ్యామిలీలో వాళ్ళు ఏం చూస్తారో అదే వస్తుంది. తర్వాత లేదు బయట అందరినీ చూసి తింటున్నారంటే బయట అనేది సెకండరీ ఇంపాక్ట్. ఇప్పుడు సండే అట్లా బయటికి వెళ్ళినప్పుడు చూసి అడుగుతారు, మనం ఇప్పుడు షాప్కి తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా చూసి అడుగుతారు. బట్ ఎవ్రీడే తీసుకెళ్ళాం కదా, ఎవ్రీడే మనం ఇంట్లో ఏం వండితే అదే తినాలి కదా. నేను వండినా తినట్లేదంటే మీరు అదే తింటే తింటారు. వాళ్ళు ఒక ప్యాటర్న్కి ఆల్రెడీ మూవ్ అయిపోయారు. ఆ ప్యాటర్న్ నుంచి ఇమీడియట్గా మీరు నెక్స్ట్ డే
అన్నీ సెట్ చేయాలంటే సెట్ అవ్వరు. ఫస్ట్ మీరు ఎవ్రీడే జంక్ ఇస్తుంటే వీకెండ్స్కి మార్చండి, తర్వాత మంత్లీ వన్స్కి వెళ్ళండి. మీరు మిల్క్ వాళ్ళని ఫస్ట్ చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగాలి అనేది ఇంట్రడ్యూస్ చేయండి. నెక్స్ట్ ఒక వెజిటేబుల్ తినాలి అనేది ఇంట్రడ్యూస్ చేయండి. సడన్గా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఆల్టర్నేట్ షిఫ్ట్ చేసి అన్ని గుడ్ హ్యాబిట్సే పెడతాను అనేది జరగదు. బట్ మీరు స్టెప్స్ తీసుకోకపోతే అది ఎప్పటికీ జరగదు. మనం కాన్షియస్గా వాళ్ళని గైడ్ చేయాలి. అంత చిన్నపిల్లల్ని, ఇప్పుడు మా నెఫ్యూ ఉన్నాడు, ఆడతాడు, హీస్ జస్ట్ 6 years. ఓకే. ఎగ్స్ ఇష్టంగా తింటాడు, వెజిటేబుల్ తినడు. బనానా తినడానికి ట్రై చేయడానికి నేనేం చెప్తానంటే, చూడు నేను ఎలా ఆడుతున్నాను, నువ్వు ఈ బనానా తింటే నీకు ఎనర్జీ వస్తుంది, నువ్వు ఆడతావు అంటే నీలాగా ఆడతానా అంటాడు. యా ఐ కెన్ ప్లే లైక్ యూ అంటాడు. యా యూ కెన్ ప్లే అంటే హీ స్టార్టెడ్ విత్ ఎ స్మాల్ బైట్. ఇది తిని నాకు ఎనర్జీ వచ్చిందా, బికాస్ కిడ్స్ అంతా ఇన్నసెంటే ఉంటారు. మనం వాళ్ళని నర్చర్ చేసుకుంటూ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళని తిట్టి తినాలి, నువ్వు ఇది తింటేనే ఇది అవుతుంది అంటే వాళ్ళు అడగరు. వాళ్ళకి తెలిసిన విధానంలో మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే ఈజ్ దేర్ ఎన్ని కండిషనల్స్ ఉంటాయా, లైక్ న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి? సో మేజర్గా మీరు చూసిన వాటిలో లైక్ చిల్డ్రన్స్కి. సో అక్కడైతే కంపారిటివ్లీ చాలా తక్కువ చూశాను. అంత యంగ్ పిల్లలకి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం. యూజువలీ వాళ్ళు ట్రైనింగ్లో కొంచెం వీక్ ఉన్నా ఏదన్నా ఉంటే అప్పుడు తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తారు. మోస్ట్లీ నేను అక్కడ చూసిన దాంట్లో అయితే ఐరన్ డెఫిషియన్సీ ఒక్కటి చూశాను దాంతో. ఓకే. బట్ అదర్ దాన్ దట్ అక్కడ పిల్లలు కొంచెం తింటారండి. ఎగ్స్, మిల్క్, వెజ్జీస్ యూ హ్యావ్ టు ఈట్ యువర్ వెజ్జీస్ అని చెప్తారు. గ్రీన్ బీన్స్, ఆరెంజెస్ అవన్నీ పెట్టి తింటారు. వాళ్ళ లంచ్ బ్యాగ్లో ఫ్రూట్ ఉంటుంది, వెజ్జీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, తింటారు. ఇక్కడ కూడా అవేర్నెస్ ఉంది. కాకపోతే ఆబ్వియస్లీ అందరినీ చూసి జంక్ తినాలి అనుకుంటారు. తింటున్నారు, అవేర్నెస్ ఉంది. పేరెంట్స్కి ఇప్పుడు అవేర్నెస్ ఉంది, వాళ్ళు పెడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ జంక్ కూడా చూస్తున్నారు. జంక్ అంటే లైక్ నేను షుగర్ అంటే మనమే చూస్తున్నాం, చాలా మంది షుగర్ కట్ చేస్తున్నారు, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటుంది అంటారు. బట్ పిల్లలకు సాఫ్ట్ డ్రింక్సే ఇష్టము. సో వాళ్ళు ఆ ఏజ్ నుంచే దానికి ఎడిక్ట్ అవుతారు. సో దానివల్ల ఏమన్నా అవుతుందా? సో ఇప్పుడు పిల్లలు ఫ్రూట్ జ్యూసెస్ ఇవే తాగుతున్నారు అంటే దాన్ని మనం కంప్లీట్గా జ్యూసెస్ ఇవ్వకుండా ఉండలేము. బట్ మీరు బయట నుంచి తెచ్చే ఫ్రూటీ మాజా కన్నా ఫ్రూట్స్ తెచ్చి ఇంట్లో జ్యూస్ చేయండి, ఎక్స్ట్రా వేయకుండా. షర్బత్ చేయొచ్చు, లెమనేడ్, హోమ్ మేడ్. సో హోమ్ మేడ్ మీరు చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లల్లో ఆబ్వియస్లీ షుగర్ కంప్లీట్లీ కట్ చేయాలని కాదు, రిఫైన్డ్ ఫుడ్ కట్ చేయాలి, అంటే బయట ఉండే ఫుడ్ కట్ చేయాలి. బట్ మీరు ఇంట్లో మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ చేసి ఇవ్వచ్చు. తాగట్లేదు అంటే ఫస్ట్ డే కొంచెం ఎక్స్ట్రా స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి ఇవ్వండి. స్వీట్ ఉంటే ఆటోమేటిక్ తాగుతారు. మెల్లమెల్లగా కట్ చేసుకోవాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వరకు మాట్లాడాం కదా. సో ఈ 60 years వాళ్ళ కన్సర్న్స్ ఎలా ఉంటాయి? మిడిల్ ఏజ్ అండ్ నెక్స్ట్ ఓల్డ్. సో నెక్స్ట్ మనం ఓల్డ్ ఏజ్ది కన్సిడర్ చేద్దాం. యూజువలీ 50s, 60sలో ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఓకే. వాళ్ళు మోస్ట్లీ క్రానిక్ కండిషన్స్ మీదే వస్తారు. అంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఆర్థరైటిస్, ఆస్టియోపరోసిస్, లూజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ చాలా చాలా కామన్గా ఉండే ఇష్యూస్. మనకి 30 తర్వాత ఆబ్వియస్లీ మజిల్ లూజ్ అవుతూ ఉంటాము మనం. మజిల్ అట్రాఫీ కామన్ హ్యూమన్ బాడీకి. ఎవ్రీ 5 yearsకి లైక్ అట్లీస్ట్ 5% అన్న ఉంటుంది వితౌట్ ఎక్సర్సైజ్. ఓకే. నెక్స్ట్ బోన్ మినరల్ డెన్సిటీ కూడా తగ్గుతూ వస్తుంది ఏజింగ్ అకార్డింగ్. దాన్ని ఆస్టియోపరోసిస్, ఆస్టియోపీనియా, అది ఇంకొక థింగ్. అది బ్లడ్ టెస్ట్లో తెలియదు మనకి, డెక్సా స్కాన్ చేయాలి, టీ స్కోర్ తోటి చెప్తాం అనమాట. సో ఏమవుతుందంటే బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుంది, మజిల్ లాస్ కూడా ఉంది, ఆటోమేటిక్ మీకు జాయింట్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేసి మిడిల్ ఏజ్లో వస్తాయి. 40 నుంచే చూస్తున్నాం. ఒకప్పుడు 50, 60, ఇప్పుడు 40sకే స్టార్ట్, 30s, 40s నుంచే చూస్తున్నాం. బికాస్ మినిమల్ మూవ్మెంట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్ లేదు, స్ట్రెస్ ఎక్కువ. సో ఇవన్నీ కాజెసే. మనం ఉండే ఎన్వైరన్మెంట్ అంటే ఇవన్నీ కాజ్ ఆఫ్ స్ట్రెసెస్. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ బ్యాలెన్స్ డైట్, ప్రోటీన్ యాడ్ చేయడం. ఇప్పుడు వాళ్ళకి నేను డైరెక్ట్గా మీరు వెయ్యి తాగండి ఇది చెప్పలేం. ఆ ఏజ్లో చేంజ్ చాలా కష్టం. అండ్ అది ఇంకొక థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ వాళ్ళకి ప్రోటీన్ ఇస్తే సరిపోతుంది, మజిల్ వస్తుంది కాదు. దే మైట్ హ్యావ్ GI ట్రాక్ట్ ఇష్యూస్, లైక్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, CKDs చెక్ చేయాలి బ్లడ్ వర్క్లో. అవన్నీ ఉంటే సడన్గా ప్రోటీన్ పెంచలేము వాళ్ళకి. బికాస్ పెంచితే బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్ అని చెప్పి చెప్తారు. ఫస్ట్ ఇవన్నీ కామన్ ఇష్యూస్ కదండి. ఇవన్నీ కామన్ ఇష్యూస్. అంటే ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఒక క్లయింట్ రాగానే, బికాస్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు కదా, రాగానే వాళ్ళకి నేను ఓకే ప్రోటీన్ అలా అవ్వదు. ఫస్ట్ నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు తేజ మీ ఫాదర్ని తీసుకొచ్చారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎందుకు తీసుకొస్తారు,
నీ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు, ప్లస్ బీపీ ఒకటి హై ఉంది, షుగర్ హై ఉంది, డైట్ కంట్రోల్లో లేదు అని చెప్పి తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా డౌట్ఫుల్తోనే మాట్లాడతారు నాతో, ఈ అమ్మాయి ఏం చెప్తుంది నాకు, నేను అవన్నీ చేయలేను అని. ఫస్ట్ ఐ గెట్ రియలీ కంఫర్టబుల్ విత్ దెమ్. మీరు ఏం తింటారు, ఓకే మన ఇడ్లీ దోశ అన్నం కూర పెరుగు తింటారు, ఊరికే వాకింగ్ చేస్తారు, ఈ మెడికేషన్స్ మీద ఉన్నారు, దే హ్యావ్ టు గెట్ కంఫర్టబుల్. నెక్స్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ ఇంత టర్మ్లో కాదు, వాళ్ళకి ఎలా అంటే మీ నీ పెయిన్ తగ్గాలంటే మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. ఓకే, వాళ్ళకి మోస్ట్లీ హోమ్తోనే స్టార్ట్ అవుతుంది, కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. అలానే మీరు తినే డైట్లో మనం కొన్ని యాడ్ చేసుకుందాం. లైక్ ఈవినింగ్ మనము కొంచెం స్ప్రౌట్స్ లాంటివి యాడ్ చేద్దాం, ఒకటేసారి కాదు, అది కూడా చిన్న చిన్న కప్స్, బికాజ్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలి. చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్ని ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళ దాంట్లో. లైఫ్ స్టైల్ చేంజెస్ అలానే వస్తాయి. వాళ్ళని నేను ఆ ఏజ్లో మీకు ఒక డైట్ ప్లాన్, ఇది మీ ఎక్సర్సైజ్ ప్లాన్, మీరు ఇది చేయండి అంటే వాళ్ళు చేయరు. సో వాళ్ళకి ఓకే మీ నీ పెయిన్ రాకుండా ఉండడానికి మనం ఈ 4 ఎక్సర్సైజెస్ చేద్దాం, మీరు నాకు 3 to 4 times చేయండి. డైట్లో మనం ఇలా యాడ్ చేసుకుందాం, ఈ దోశ ప్లేస్లో ఈ దోశ పెడదాం. నేను లైక్ వాళ్ళకి ఏ ఫుడ్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారో అవే ఫుడ్స్ పెడతాం. వాళ్ళు ఓట్స్ మాకు తెలుసు నేను తింటాను అంటేనే ఇంక్లూడ్ చేస్తాను, లేకపోతే లేదు. వాట్ ఫుడ్ అంటే వాళ్ళ ఫెమిలియారిటీ లేకపోతే హార్డ్లీ 1-2 days ఆ ఏజ్ వాళ్ళు చేంజ్ అవ్వరు, అంటే కొత్తది అంటే అలవాటు కారు. అవును. ఈవెన్ ఇప్పుడు నేను మా పేరెంట్స్ కన్నా కూడా లైక్ చాలా వెరైటీస్లో ఇది చేసి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రోటీన్ కూడా డిఫరెంట్ లైక్ వాళ్ళకి ఉలవచారు తెలుసు, రెగ్యులర్ దోశ బదులు ఇప్పుడు నేను నా దోశ తీసేసి మీరు ఆమ్లెట్ తినండి అంటే ఒకేసారి చేంజ్ కారు. బట్ లెట్స్ గో టు ఉలవ దోశకి వెళ్దాము. హార్స్ గ్రామ్ దోశలో లైక్ మీకు 15 grams ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ అండ్ న్యూట్రియన్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. సో డైజెస్టివ్ ఇష్యూస్ కంపేరిటివ్లీ రావు. మరి ఎవ్రీడే అది కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్. సో బేసిక్గా క్లయింట్ బట్టి నార్త్ వాళ్ళకి డిఫరెంట్గా అండ్ యూఎస్ వాళ్ళకి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళని ఎలా అంటే పిల్లల్ని ఎలా అడాప్ట్ చేసామో ఆ ఏజ్ వాళ్ళని కూడా అలానే చేయాలి. బికాజ్ వాళ్ళు రావడమే నాకు చెప్తారు, నేను ఇలాంటి డైట్స్ అవి ఏం చేయలేను, ముందే చెప్పేస్తారు వాళ్ళు. ఆ ఏజ్ వాళ్ళు క్లారిటీ ఉంటుంది, బికాస్ వాళ్ళు 50-60 years నుంచి వాళ్ళ బాడీ వాళ్ళకి అర్థమవుతుంది కదా. మోస్ట్లీ 99% నాకు వచ్చి క్లారిటీగా చెప్తారు అండ్ వింటాం కూడా మేము. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బాడీ గురించి తెలిసినంత ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి అనలైజ్ చేయడమే కదా. వాళ్ళు చెప్తున్నారు నాకు ఇది వద్దు, ఈ ఫుడ్ వద్దు, నాకు ఇది కావాలి అంటే యూ హ్యావ్ టు లిసన్ అండ్ చేంజ్ అకార్డింగ్లీ. మనం డైరెక్ట్గా ఇది కాదు ఇది రీప్లేస్ చేసి ఇది చేయండి అని షిఫ్ట్ అవ్వదు, అవ్వదు అసలు. వాళ్ళకి కూడా మెల్లమెల్లగా చెప్తే వాళ్ళలో ఏంటంటే 4 weeks చేశాక ఎక్సర్సైజ్ వాళ్ళు చూసి చెప్తారు. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు మొన్న, షీ వాజ్ వెరీ రెస్ట్రిక్టివ్, అసలు నేను చెయ్యను. వాళ్ళ హస్బెండ్ జాయిన్ చేశారు. తను నీ పెయిన్ కోసం లైక్ 2 ACL tears అయిపోయినాయి, ఫిజియోథెరపీ అంతా అయిపోయింది. నాకు షీ బిలీవ్ దట్ ఎక్సర్సైజ్ వల్లే నా నీ పెయిన్ ఇంకా పెరుగుతుంది, నేను డైట్ చేయను అని. వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటే మనకి స్క్వాట్స్ ఇవన్నీ కావు, వాళ్ళకి ఫస్ట్ లైక్ కూర్చుని ఐసోమెట్రిక్ స్ట్రెంగ్త్ పెంచే ఎక్సర్సైజెస్ ఉంటాయి. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒక 4 weeks ట్రై చేయండి, మీకు హెల్ప్ అవ్వకపోతే ఇట్స్ ఓకే. 4 weeks చేశాక వాళ్ళు చెప్పారు ఐ సా ద డిఫరెన్స్ అని. మోస్ట్ కేసెస్లో అలానే ఉంటుంది. మనం పెడితే ఎఫర్ట్ పెట్టి చేస్తేనే మనకి వస్తుంది, 1 day 2 day చేస్తే ఏమీ రాదు. సో 50-60 ఏజ్ గ్రూప్లో ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ వాళ్ళ నీడ్స్కి అకార్డింగ్, వాళ్ళ పర్సనాలిటీకి అకార్డింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది చాలా డిసిప్లిన్ ఉంటుంది, తేజ చెప్పింది చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఆ ఏజ్లో కూడా. అంటే నాకు కామన్ డౌట్ గుర్తుకొచ్చింది, లైక్ ఇప్పుడు మనం చూస్తుంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ లైక్ 25 to 30s ఉన్న వాళ్ళకి చాలా సడన్గా అటాక్స్ వస్తున్నాయి, కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, ఇంకా వాళ్ళకు ఆర్గాన్ డ్యామేజ్ అవుతున్నాయి. సో ఇలాంటివి దేనివల్ల వస్తాయంటారు? లైక్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన, ఫుడ్ వలన, బయట తినడం వలన? వాటికి ఒక్క కాజ్ ఉండదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకొని లైక్ హార్ట్ ఇష్యూస్ అంటున్నారు, యంగ్ పీపుల్ కూడా చనిపోవడం, అది మనకి ఏ రీజన్ వల్ల ఎగ్జాక్ట్గా తెలియదు. చాలా మంది ఒట్టి కోవిడ్ ఇంజెక్షన్స్ వల్లే వస్తుంది అన్న బిలీఫ్ కూడా ఉంది. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏ రీజన్ కన్నా అవ్వచ్చు, అది మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అయి ఉండొచ్చు, SI నోడ్ వర్క్ చేయకుండా అవ్వచ్చు, ఏ రీజన్ కన్నా అవ్వచ్చు, దాని ప్రికర్సర్స్ మనకి తెలీదు. హార్ట్ అటాక్ అంటే లైక్ మన బ్లాకేజ్, లైక్ స్టంట్స్ అందరు కామన్గా చూసేది, లైక్ బ్లడ్ ఫ్లో ఆగిపోవడం అనేది. వాటిని మనము మన సైడ్ నుంచి ప్రివెంట్ చేయగలిగినది, అది ఎగ్జాక్ట్లీ మనం చేస్తేనే అవుతుంది అని కాదు, ప్రివెంట్ చేయగలిగింది ఆబ్వియస్లీ మీ బ్లడ్ టెస్ట్,
బ్లడ్ టెస్ట్లో మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫస్ట్ ఇండికేటర్స్ తెలుస్తుంది కదా మన బ్లాకేజ్ మీద. కొలెస్ట్రాల్ హై ఉంది అని అంటే డెఫినెట్లీ మనకి ఈకేజీ కూడా తీస్తారు. మీరు యాన్యువల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అందుకే ఇంపార్టెంట్. మీ బ్లడ్ టెస్ట్తో పాటు ఈసీజీలో వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే అంటే ఇది లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ థింగ్. ఆబ్వియస్లీ మనకు కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ హై ఉండడం ఫుడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. మీరు బ్యాలెన్స్డ్ మీల్స్ తింటూ యాక్టివ్గా ఉంటే మీ కొలెస్ట్రాల్ కంట్రోల్లోనే ఉంటుంది కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ రీజన్ వల్ల వచ్చే హార్ట్ ఇష్యూస్ గురించి చెప్తున్నా, నాట్ ఎవ్రీథింగ్. మోస్ట్ కామన్లీ లైక్ మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఇష్యూస్ అనమాట ఇవి. మనం ఏమనుకుంటున్నాం, అందరం ఓన్లీ కోవిడ్ ఇంజెక్షన్ వల్లే వస్తుంది అంటున్నాం, కానీ మన వేరే లైఫ్ స్టైల్ని చూడట్లేదు మనం. ఆ ఒక్క పారామీటర్ని పట్టుకుని దానివల్లే వస్తుంది అంటున్నాం, కానీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏంటి, మనం ఫుడ్ సరిగ్గా టైంకి తింటున్నామా, మన స్లీప్ సైకిల్ ఎలా ఉంది. స్లీప్ సైకిల్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ టైంకి పడుకోవడం కూడా, టైంకి తినడం ఎంత ఇంపార్టెంట్, టైంకి పడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దానివల్ల వస్తుందా లేదు. మీరు అడిగిన అవాయిడ్ ఎలా చేయాలి అన్న దానికి ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యాన్యువల్ బ్లడ్ టెస్ట్. ఓకే, అంటే హౌ ఇంపార్టెంట్ అండి ఈ టెస్ట్, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం? చాలా ఇంపార్టెంట్ కదా. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ అయినా, ఇప్పుడు మీకు హార్ట్ లైక్ స్టంట్ వేసే వరకు వెళ్తారు కదా చాలామంది. మీరు ముందే టెస్ట్కి వెళ్తే, చాలా ముందే ఎవ్రీ ఇయర్ బ్లడ్ టెస్ట్కి వెళ్తే మీ కొలెస్ట్రాల్ హై ఉంది, బ్లడ్ ప్రెషర్ హై ఉంది అంటే డాక్టర్స్ చెప్పేస్తారు మీకు. మీ డైట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను స్పెసిఫిక్ అడుగుతున్నా, అంటే ఏజ్ గ్రూప్లో కూడా మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళకైతే కంపల్సరీ. ఇప్పుడు ఒకప్పుడులాగా నేను 25 నాకు బ్లడ్ టెస్ట్ అవసరం లేదు కాదు, మ్యాండేటరీ. ఇన్ఫ్యాక్ట్ 20 to 40 వరకు వన్స్ అ ఇయర్, ఇఫ్ యూర్ హెల్దీ, మీనింగ్ మీకు హెరిడిటరీ ఏం లేదు, మీకు హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ ఇలాంటి ఏం మార్కర్స్ మీ యాన్యువల్ టెస్ట్లో రావట్లేదు అంటే వన్స్ అ ఇయర్. 40 తర్వాత 6 monthsకి ఒకసారి. బట్ మీకు ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే ఇట్ కమ్స్ డౌన్. మెడికల్ కండిషన్స్ లైక్ మీ హై కొలెస్ట్రాల్ ఇవి రేంజెస్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటే 6 monthsకి ఒకసారి. ఓకే. అండ్ ఇప్పుడైతే లైక్ 50 తర్వాత మీకు ఇంకా హై ఉందంటే 3 monthsకి ఒకసారి కూడా అంటారు. నాట్ జస్ట్ ఫుల్ బాడీ, ఈవెన్ మీ ఐ చెకప్ కూడా అంతే ఇంపార్టెంట్. డెంటల్ పక్కా చేయించుకోవాలి మీరు. మీకు ఏ కండిషన్స్ ఉన్నా బ్లడ్ టెస్ట్లో ముందే తెలుస్తాయి. అంటే ఇప్పుడు మీరు నోటీస్ చేసింది ఏంటంటే లైక్ ఇన్ ద వెస్ట్, ఇక్కడ ఇండియాలో, సో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటారు? సో ప్రాక్టీస్ గురించి మాట్లాడతాను. నేను విన్నాను మ్యాండేటరీ అక్కడ అన్నీ ఉంటాయి, లైక్ ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తామని. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఓకే. యాన్యువల్ టెస్ట్ అనేది రిమైండర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే మాకు చేస్తూ ఉంటారు, రిమైండ్ చేస్తూ ఉంటారు. మేము కూడా అంతే డిసిప్లిన్గా వెళ్ళి చేయించుకుని వచ్చేస్తాం. అక్కడ లైక్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అవుతుంది కదా. మా యాన్యువల్ చెకప్లో నాట్ జస్ట్ బ్లడ్ టెస్ట్, డాక్టర్ విజిట్ ఉంటుంది, ఈసీజీ తీస్తారు, స్టెప్ టెస్ట్ కూడా, మీ హార్ట్ హెల్త్ టెస్ట్ కూడా. అంటే 3 minutes స్టెప్ టెస్ట్ చేస్తారనమాట. 3 minutes కంటిన్యూగా మనం స్టెప్స్ ఎక్కి దిగుతాము. దాని తర్వాత 60 secondsలో మన హార్ట్ రేట్, రికవరీ రేట్ చూస్తారనమాట, ఎంత రికవర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం నాకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు నీ పెయిన్ వచ్చిందా, జాయింట్ పెయిన్ వచ్చింది, సో నేను ఇమీడియట్గా ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళిపోతా. దాని కాజ్ ఏందో తెలియకుండా నాకు తెలుసు ఇక్కడ పోతే నాకు ఇది తగ్గుతుందేమో అని చెప్పి నేను వెళ్ళిపోతా వితౌట్ కన్సల్టింగ్ ఎ డాక్టర్. సో అక్కడికి నాకు అలానే ఉంటుందా? నో. సో అక్కడ హెల్త్ కేర్ కాంటిన్యూమ్ చాలా ఫాలో అవుతారు. ఓకే. యూ హ్యావ్ యువర్ డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్ అండ్ మేము ట్రైనర్స్. లైక్ అక్కడ మేము సర్టిఫికేషన్ మెయింటైన్ చేసుకోవాలి, సిపిఆర్ ఏడి పెట్టుకోవాలి, అండ్ రెన్యూ చేయించుకుంటూనే ఉండాలి ఎవ్రీ 2 yearsకి. రెన్యూవల్ అంటే మనీ కట్టడం కాదు, టెస్ట్ కాదు, ఇంకొక హయ్యర్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆర్ సెమినార్, రీసెర్చ్ పేపర్, అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఇప్పుడు ఏది వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఫిజియోథెరపిస్ట్ కూడా డాక్టర్స్ నోట్ లేకుండా యూ కాన్ గో టు ఫిజియోథెరపీ డైరెక్ట్లీ. మెడికల్ కూడా మీకు మెడిసిన్స్ కూడా డాక్టర్ రాయకుండా మెడిసిన్స్ కూడా రావు. డాక్టర్ కూడా ఏమీ ఎక్సర్సైజెస్, డైట్ ప్లాన్ ఇవ్వరు. డాక్టర్ ఇప్పుడు మీ నీ పెయిన్తో వస్తే ఆబ్వియస్లీ ఎక్స్రే ఆర్ ఎంత ఇంటెన్సో వాళ్ళు చేసే టెస్ట్ బట్టి ఎంఆర్ఐ చూసి, ఎంఆర్ఐలో మీకు టేర్ ఉందంటే ఆబ్వియస్లీ ఆర్థ్రోస్కోపీ ఆప్షన్స్ చెప్తారు. లేదా మీకు వద్దు, నేను అంత యాక్టివిటీ చేయను, నాకు వద్దు అనుకుంటే కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ ఫిజియోథెరపీకి రెఫర్ చేస్తారు. ఫిజియోథెరపీ కూడా ఒక పీరియడ్ ఉంటుంది. వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయించి మీ లెగ్ని ఓకే బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. బెటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు మా దగ్గరకు పంపిస్తారు.
ట్రైనర్స్ దగ్గరికి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్కి వెళ్ళి ఇంకా స్ట్రెంథనింగ్ చేసుకుని మేనేజ్ చేసుకోండి అండ్ న్యూట్రిషనిస్ట్తో డైట్ కంటిన్యూ చేయండి అని చెప్పి. సో అందరిది స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. Okay. మేము నువ్వు నా దగ్గరికి, నీకు నేను తెలుసు ట్రైనర్గా వచ్చి నాకు నీ పెయిన్ బాగా ఉంది అంటే ఇట్స్ ఓకే, క్రానిక్ నీ కండిషనే, ACL MCL అయి ఉంటుందా, ఇది అవును. PFS పెరిఫెరల్ సిండ్రోమా, అదంతా నేను చేయను డయాగ్నోసిస్. మీరు డైరెక్ట్ నాకు ఈ నేను pain- డైరెక్ట్ డిడ్ యూ సీ అ డాక్టర్, ఫస్ట్ క్వశ్చన్ డిడ్ యూ సీ అ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ త్రూవే వస్తారు. ఫిజియోథెరపీ ఇప్పుడు మీరు నాకు ఇలా ఆర్థ్రోస్కోపీ ఇదంతా అయింది, నేను స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ వచ్చానన్నా నా ఫస్ట్ థింగ్ Okay. డాక్టర్ క్లియరెన్స్, ఫిజియోథెరపీ క్లియరెన్స్ ఉందా మీ దగ్గర. Hmm. మోస్ట్ క్లయింట్స్ నేను అడిగే కన్సల్టేషన్లో అదే. ఇన్ నాట్ జస్ట్ ఇది, ఈవెన్ ప్రెగ్నెంట్ పోస్ట్ పార్టమ్ ఉమెన్ ఉంటారు, అందరినీ అదే అడుగుతాం మేము. లైక్ మీ స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా క్లారిటీతో ఉండాలి. లైక్ అన్నీ నేను ట్రైనర్ని కాబట్టి నేను అన్నీ చేయొచ్చు అన్న ఇది ఉండదు. నేను డాక్టర్ని, నేనే మీకు డైట్ ఇవ్వచ్చు, నేను డాక్టర్ని నీకు ఎక్సర్సైజ్ చెప్పొచ్చు, నేను ఫిజియోథెరపిస్ట్ని, నేను మిమ్మల్ని అనలైజ్ చేసి మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ డైట్ చేయండి అని అలా ఓవర్లాప్ ఉండదు. ఓకే, మీరు డైరెక్ట్ లైక్ ఈ స్కోప్లోనే సో ఉంటుంది. మీరు అవన్నీ చెక్స్ అయిపోయిన తర్వాత నేను సజెస్ట్ చేస్తేనే మీరు చేస్తారు. ఇప్పుడు మోస్ట్ పీపుల్ లైక్ ఈవెన్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఇక్కడ మీరు పాడ్కాస్ట్లో అట్లా చూసినా చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర కూడా క్లినికల్ డైటిషియన్సే ఉంటారు, లైక్ డైట్ ప్లాన్ కంప్లీట్గా రాసి ఇవ్వడానికి. ఆ స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఇంకోటి నాకు నార్మల్ డౌట్ ఏంటంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ రీడింగ్ లేబుల్స్ అండి? లేబుల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఎక్కడ చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ద ఫ్రంట్. అంటే షుగర్ ముందు 0 షుగర్స్, 110 క్యాలరీస్, డయాబెటిక్ ఫ్రెండ్లీ అలా ముందు కాదు, వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడడం చాలా ఇంపార్టెంట్. మాక్సిమం మనం క్యాలరీస్ మ్యాక్రోస్ చూస్తాం కదా, ఈ ప్రోటీన్ అంటే ఫ్రంట్ లేబుల్లో ఆర్గానిక్, నో యాడెడ్ షుగర్ ఇలాంటి వాటి చూసుకున్నాం, కానీ దాని బ్యాక్ సైడ్ చూస్తే షుగర్ ఉంది ఆల్రెడీ, దాంట్లో యాడ్ అయ్యి ఉంది. చాలా మంది బ్యాక్ సైడ్ కూడా ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడరు, న్యూట్రిషనల్ వాల్యూ టేబుల్ ఉంటుంది కదా అది చూస్తారు. అంటే దీంట్లో 110 క్యాలరీస్ ఉంది, ఇంత క్యాలరీస్, ఇంత ప్రోటీన్, ఇంత ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, మైక్రోన్యూట్రియంట్ ప్రొఫైల్ కొంచెం పక్కన డైలీ వాల్యూస్ ఇస్తారు, అది చూస్తారు. అది కాదు, దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇంగ్రీడియంట్ లిస్ట్. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాంట్లో చూడడం చాలా ఇంపార్టెంట్. ఆ ఇంగ్రీడియంట్స్ మీరు ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇదంతా ప్రాసెస్డ్ ఫుడ్ కదా, లైక్ వాట్ వి ఆర్ కన్స్యూమింగ్ ఇస్ ప్రోడక్ట్ ప్రాసెస్డ్ ఫుడ్. If it has more number of ingredients, it is processed. Less number of ingredients, obviously less processed. మనం ఎంత మినిమలీ ప్రాసెస్ తినాలో అంత ఇంపార్టెంట్. మీరు దాంట్లో ఇంగ్రీడియంట్స్ని ఐడెంటిఫై కూడా చేయకపోతే, మీరే ఐడెంటిఫై చేయలేకపోతే మీ బాడీ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంత మినిమల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అంత మినిమల్. ఫస్ట్లీ నేను ప్యాకేజ్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను, అవాయిడ్ చేయమనే చెప్తాను. బట్ ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ యూ వాంట్, లైక్ మీ లైఫ్ స్టైల్కి ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంది అనుకుంటే, look at the ingredient list and get yourself acquainted about it. అంటే మీకు యూ ఆల్ హ్యావ్ ChatGPT అన్నీ ఉన్నాయి కదా మీ యాక్సెస్లో. సో మీకు ఆ లిస్ట్లో ఉన్నది ఏంటి తెలియకపోతే అట్లీస్ట్ కొంచెం దాని గురించి రీసెర్చ్ చేయండి, ఏంటి ఆ ప్రోడక్ట్ అని. ఎందుకంటే సైకలాజికలీ యూ నో వాట్ దట్ ఈస్, నెక్స్ట్ టైమ్ యూ వోంట్ గో ఫర్ ఇట్. అది ఎందుకు తీసుకోవాలి అనేది. సో ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవడం చాలా ఇంపార్టెంట్. అదేంటో నాకు తెలియదు, నేను న్యూట్రిషనిస్ట్ కాదు, యూ ఆల్ హ్యావ్ యాక్సెస్ నౌ టుడే. గెట్ యువర్ సెల్ఫ్ అవేర్ అబౌట్ వాట్ యూఆర్ ఈటింగ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ కొంచెం చేస్తే మీకు తెలిసిపోద్ది. ChatGPT చెప్తుంది కూడా ఎందుకు అది ఎందుకు యాడ్ చేస్తున్నారు, షెల్ఫ్ లైఫ్ పెంచడానికా. షెల్ఫ్ లైఫ్ పెంచడానికంటే ఆబ్వియస్లీ ఇట్స్ మేడ్ టు లాస్ట్ లాంగర్, సో ఇట్ విల్ లాస్ట్ లాంగర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో. సో కొందరు కార్డియోనే చేస్తారు, కొంచెం ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. సో దీనివల్ల ఏమైనా ఉంటుంది? ఫిట్నెస్లో అన్ని ఆస్పెక్ట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెన్ ఐ సే అన్ని ఆస్పెక్ట్స్, యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ, కార్డియో, స్ట్రెంగ్త్, మీరు చెప్పే వెయిట్స్, అంటే కొందరు కార్డియోనే చేసి లీన్గా ఉండడానికి మెయింటైన్ చేస్తారు, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిట్నెస్. ఒక్కొక్క దాని వల్ల బాడీకి ఒక్కొక్క యూస్ ఉంది. అండ్ యాజ్ వీ ఏజ్ వీ నీడ్ అ ఫిట్నెస్ ప్లాన్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. కార్డియో మన హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కార్డియోకి మీరు వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైకిల్, స్పోర్ట్స్ ఆడడం, దట్ ఈస్ ఆల్ కార్డియో. స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మజిల్స్ అండ్ బోన్స్. మీ మెటబాలిజం, లైక్ మీరు లీన్గానే ఉండడానికి మెటబాలిజంకి కావాలి. మజిల్ లాస్ అవ్వకుండా ఉండడానికి, యాజ్ ఈ ఏజ్ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గకుండా ఉండడానికి కావాలి మనకి స్ట్రెంగ్త్.
బ్యాలెన్స్ అండ్ ప్రొప్రియోసెప్షన్. వీ లూజ్ బ్యాలెన్స్. మీరు చిన్నప్పుడు ఒక లైక్ మీరు ఎక్కువసేపు నుంచోగలిగేవారు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ లైక్ పెద్దవాళ్ళని చూస్తే చాలా మంది లైక్ బాత్రూంలో స్లిప్ అయి పడిపోయే అవును. రీజన్ కూడా బ్యాలెన్స్ అండ్ ప్రొప్రియోసెప్షన్ దే లూజ్. లైక్ మోస్ట్ యాక్సిడెంట్స్ లైక్ మీరు నడుస్తూ కూడా కాలు బెనకడం అదంతా యాజ్ వీ లూజ్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అండ్ ప్రొప్రియోసెప్షన్ ఇంపార్టెంట్. మొబిలిటీ లైక్ ఇప్పుడు సెడెంటరీ లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్. ఎక్కువసేపు డ్రైవ్ చేస్తున్నా, కూర్చున్నా డెస్క్ ముందు, బాడీ మొబిలిటీ అంటే ఏంటంటే మన జాయింట్స్ రేంజ్ ఆఫ్ మోషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రెస్ మొత్తం తిరగలేకపోతుంది, యూ లూజ్ యువర్ మొబిలిటీ, మనం వాడట్లేదు కాబట్టి. సో ఎవ్రీడే మొబిలిటీ ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీస్ ఎంత స్ట్రెచ్ చేయగలుగుతున్నాం మన మజిల్ టిష్యూస్, అది ఇంపార్టెంట్. సో మీ గోల్ ఏదన్నా, మీ లెట్స్ సే మీకు ఓన్లీ లీన్ లుక్ కావాలి అనుకున్నా కూడా స్ట్రెంగ్త్ కుడ్ బి 75% ఆఫ్ వాట్ యూ డూ. 25% యూ స్టిల్ హ్యావ్ టు గివ్ ద ప్రయారిటీ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిట్నెస్ లైక్ కార్డియో, మీరు అన్నట్టు ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ అదంతా, బికాస్ దట్ ఈస్ ఆల్సో వాట్ యువర్ బాడీ నీడ్స్. సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు మీరు అథ్లీట్ ఆర్ రన్నర్, యూ రియలీ ఎంజాయ్ రన్నింగ్. నేను రన్నర్ని, రన్నింగ్ మ్యాండటరీగా లైక్ ఎవ్రీడే 5K 10K లైక్ మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ చేసిన టు అవాయిడ్ యువర్ ఇంజురీస్, మీ టు కీప్ అప్ యువర్ మజిల్, బికాస్ అంత కార్డియో చేస్తే మీ మజిల్ పోతుంది. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ స్ట్రెంగ్త్ ఓన్లీ. అండ్ నేను అక్కడ మ్యారథాన్ రన్నర్స్ అట్లా మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా నేను కామన్గా చూస్తే అందరు వాకింగ్ చేస్తున్నా, నేను 10 kilometers నడుస్తున్నా నాకు చాలు అని. ఆ వాకింగ్ ఇస్ గుడ్, కార్డియో అవుతుంది, 10,000 చేయడం కూడా గుడ్, కానీ యూ స్టిల్ నీడ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ టు కీప్ యువర్ మెటబాలిజం, మజిల్ అండ్ బోన్. 10,000 steps కూడా మీరు మంచి పాయింట్ చెప్పారు, అదొక స్టార్టింగ్ పాయింట్ లాగా ఇస్తామండి. ఇప్పుడు మీరున్నారు అసలు మూమెంటే లేదు అని వచ్చారనుకోండి, మీకు మూవ్మెంట్ చేయాలి, మూవ్మెంట్ చేస్తున్నారా తేజ అంటే మీరు నేను చేస్తున్నా అనొచ్చు, ఇక్కడ నుంచి కార్ దగ్గరికి నడుస్తున్నాను, బ్యాక్ వస్తున్నాను చేస్తున్నా అనొచ్చు, కానీ నాకు తెలియదు కదా మీరు ఎంత చేస్తున్నారు అని. సో అలా 10,000 steps అనేది వచ్చింది. ఇట్ ఈస్ మోర్ లైక్ గాజింగ్, ఓకే ఇంత యాక్టివిటీ అన్న చెయ్యాలి మీరు అని మీకు అలా చేయడం బెస్ట్ అంటారు, లేకపోతే కంటిన్యూగా 10,000 టార్గెట్ పెట్టుకొని నడవడం బెస్ట్ అంటారు? సో డైలీ 1 dayలో లెట్స్ సే నేను ఒక 5,000 to 10,000 steps నడిచాను అనుకోండి, సో ఓకే, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ? దట్ ఈస్ ద మినిమల్ యాక్టివిటీ దట్ యువర్ బాడీ నీడ్స్. సో మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి లైక్ హెల్త్ కోసం అంటే దట్ ఈస్ మినిమల్ యాక్టివిటీ ఆ 10,000 steps అనేది. బట్ మీకు గోల్స్ ఉన్నాయనుకోండి, ఇంకా లైక్ మీకు మజిల్ లాస్ అవుతోంది, మీరు ఏజింగ్ ఉన్నారు, బోన్ మినరల్ డెన్సిటీ పోతుంది అనుకుంటే అదొకటి సరిపోదు. యూ హ్యావ్ టు డూ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ షూర్. సో అంజనా గారు, లైక్ నాకు ఇంకో క్వశ్చన్ ఇవ్వడం ఉంది. చాలామంది జిమ్కి వెళ్ళిపోతారు, వే ప్రోటీన్ తీసేసుకుంటారు, క్రియాటిన్ వాడతారు, అదర్ సప్లిమెంట్స్ అంటారు, omega-3 ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలంటారు. సో అవి నెసెసరీ అండి? లైక్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి పక్క వాళ్ళకే కావాలా, లైక్ నార్మల్ పీపుల్ కూడా తీసుకోవాలా అవి? ఫస్ట్ థింగ్, అందరం సప్లిమెంట్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సప్లిమెంట్ ఇస్ అ సప్లిమెంటల్ న్యూట్రిషన్. అంటే మనం ఆల్రెడీ మన ఫుడ్ త్రూ ఏ న్యూట్రిషన్ అయితే మనకు వస్తుందో అది సరిపోకపోతే యూ గో ఫర్ సప్లిమెంట్స్. అంటే ఎనీథింగ్ సప్లిమెంట్ ఇస్ మీరు తినే ఫుడ్లో మీకు ఆ మైక్రో న్యూట్రియంట్స్ రావట్లేదు, సో అందుకని మీరు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అని. మీరు ఎలా డిసైడ్ అంటే అయ్యారు? మీరు ఎలా డిసైడ్ చేశారు? లైక్ నాకు ఆ సప్లిమెంట్ లేదు, నాకు ఉండదు నా బాడీలో, సో టెస్ట్ త్రూ తీసుకోవాలి అది. ఇప్పుడు ఒకవేళ మనకు తెలియదు లైక్ నాకు ఆ సప్లిమెంట్ ఎక్కువ ఉంది, నాకు ఆ న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంది నా బాడీలో, అయినా నేను ఎక్కువ తీసుకుంటా, దానివల్ల మ్యాక్రోన్యూట్రియన్స్ తెలియదు, కానీ మైక్రోన్యూట్రియన్స్ మనకి బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. మ్యాక్రో అంటే ఏంటి? కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్. అది మనం తినే ఫుడ్ చూసి చెప్పొచ్చు మనకు వస్తుందో, మనకి ఎంత రిక్వైర్మెంట్ రావట్లేదు అని. ఫస్ట్ మైక్రో గురించి మాట్లాడదాం. ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్ మీరు అన్నవి, ఇవన్నీ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా ఎలా డైరెక్ట్గా తీసుకుంటారు? బ్లడ్ టెస్ట్ చేయిస్తేనే కదా ఇది ఎక్స్పెక్టెడ్ రేంజ్ మీరు తక్కువలో ఉన్నారు అని అప్పుడు కదా డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసేది. అవేం మనకి అంటే వే కంటిన్యూస్ కూడా తీసుకోవచ్చు వితౌట్ జిమ్ కానీ అట. సో మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకొని బ్లడ్ టెస్ట్లో తక్కువ ఉంటేనే డాక్టర్ చెప్తారు ఓకే మీకు తక్కువ ఉంది సప్లిమెంట్ తీసుకోండి అని తీసుకోవాలి అవి మీరు అన్నవి. మ్యాక్రో విషయానికి వస్తే మ్యాక్రోలో మనకి కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఉన్నాయి. కార్బ్ మన ఇండియన్ డైట్లో తగ్గదు, ఎప్పుడు ఎక్కువే ఉంటుంది, రైస్, చపాతీ వీటి వల్ల. ఫ్యాట్ కూడా సేమ్ లైక్ గీ, మిల్క్, యోగర్ట్ కన్సంప్షన్ ఎక్కువే కాబట్టి అది కూడా ఎప్పుడు తగ్గదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్. ప్రోటీన్ అనేది డెఫినెట్లీ మోస్ట్లీ ఇండియన్ డైట్లో చాలా తక్కువ ఉంటుంది. మనం ఎంత తినాలో కూడా, ఎంత తినాలి అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది రిక్వైర్మెంట్. అది అక్కడే మీకు న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ వచ్చేది.
మీ ఏజ్, మీ హైట్, వెయిట్, యాక్టివిటీ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ. యాక్టివిటీ లెవెల్‌ని బట్టి మీరెంత ప్రోటీన్ తినాలి అనేది డిటర్మైన్ చేస్తాము. ఓకే. సో, లైక్ ఇప్పుడు నాకు ఎండ్యూరెన్స్ అథ్లీట్ ఆర్ మీరు యాక్టివ్‌గా అట్‌లీస్ట్ లైక్ 70 గ్రామ్స్ అనేది కామన్ మెన్‌కి. హ్మ్. వుమెన్‌కి మినిమల్ 60 గ్రామ్స్ అనేది ఉంటుంది. ప్రోటీన్ కావాలి త్రూ ఔట్ ద డే మనకి. మళ్ళీ అది ఒకటేసారి అంటే ఈ కాదు. ప్రోటీన్ అనగానే లైక్ మనం బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల బెస్ట్ అంటారా? లేకపోతే తినే ఫుడ్ నుంచే ఆ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం బెస్ట్ అంటారా? సో, ఫస్ట్ స్టెప్ మీరెంత ప్రోటీన్ కావాలనేది డిటర్మైన్ చేస్తాం గదా! అవును. లైక్ ఇందాక చెప్పినట్టు సెడెంటరీ పీపుల్‌కి ఇది, యాక్టివ్‌గా ఉండే వాళ్ళకి రేంజ్ ఉంటుంది. ఇట్స్ అవును. అగైన్ మీ బాడీ వెయిట్‌ని బట్టే గ్రామ్స్ ఉంటదనమాట. మళ్ళీ అథ్లీట్స్ విషయానికొస్తే ఎండ్యూరెన్స్ అథ్లీట్ ఆర్ స్ట్రెంత్ అథ్లీట్స్ లైక్ పవర్ లిఫ్టర్స్ అయితే కంప్లీట్ డిఫరెంట్ రేంజ్. ఓకే. ఇప్పుడు మీరు జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్తున్నారు. మీ హైట్, వెయిట్, యాక్టివిటీ లెవెల్‌కి మనం ఇంత ప్రోటీన్ అని డిస్క్రైబ్ చేస్తాం. నేను సడెన్‌గా లైక్ తేజానికి 200 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి అని చెప్పాను. అవును. నేను అనలైజ్ చేసి మీ ఇది ఇంకొక థింగ్ లైక్ బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్. లైక్ మీకేమన్నా కిడ్నీ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయా? బికాస్ ఫిల్ట్రేషన్ జరగాలి కదా! అవును. అవన్నీ అకౌంట్‌లోకి తీసుకున్న తర్వాత లెట్స్ సే మీకు 120 గ్రామ్స్ వచ్చింది. నేను ఒక నంబర్ చెప్తున్నా ఎగ్జాక్ట్‌లీ కాదు. 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు కావాలి ఇన్ ఎ డే. అది త్రూ ఔట్ ద డే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. నాట్ జస్ట్ ఒక మీల్‌లో. ఒక్క మీల్ అదే. సెకండ్ ఇప్పుడు 120 గ్రామ్స్ అనేది మీకు ఫుడ్ సోర్సెస్ నుంచి రావాలి. డిఫరెంట్ ఫుడ్ అవును. సోర్సెస్ నుంచి. మిల్క్, యోగర్ట్, చికెన్, ఎగ్స్ వీటన్నిటి నుంచి డిఫరెంట్ బీన్స్ అండ్ లెంటిల్స్, టోఫు, టెంపే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. చాలామంది ఆ ఫుడ్స్ అన్నీ ఎక్స్‌పెన్సివ్ నేను తినలేను అని ఎక్కువ వే ఆప్షన్‌కెళ్ళిపోతారు. అవును. వే ప్రోటీన్ ఒక స్కూప్ తాగితే 25 గ్రామ్స్ కొన్ని 30 గూడా ఉంటాయి. 22-30 మోస్ట్ అందులో ఒక స్కూప్. 2 స్కూప్స్ వేసుకుంటారు. 3 స్కూప్స్ ఏసుకుంటారు గూడా కొంతమంది అవును. చూసాను నేను. ఒకేసారి 70 గ్రామ్స్ వచ్చేస్తది అని జెప్పి తీసేసుకుంటారు. సో, కాలిక్యులేటెడ్‌గా తీసుకుంటారు కదండీ అది. కాలిక్యులేటెడ్‌గా తీసుకుంటారు. బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ త్రూ ఔట్ ద డే మీరు తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఒకటేసారి జిమ్‌కెళ్ళి కాదు. ఓకే. సెకండ్ మీరిప్పుడు వే కన్జ్యూమ్ చేస్తున్నా ఆ బ్రాండ్ ఏంటిది? హ్మ్. నేను అవును. ఏ బ్రాండ్‌ని నేను సర్టిఫైడ్ ప్రమోట్ బ్రాండ్స్ చేయను. ఉంటాయి అది కొన్ని. సర్టిఫైడా కాదా? నెక్స్ట్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఉందా లేదా ఇంపార్టెంట్. లైక్ ఈవెన్ యూఎస్‌లో కూడా సప్లిమెంట్ బికాస్ ప్రోటీన్ సప్లిమెంట్ ఎందుకంటే కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ వేరే యాహ్! అతనుంటారు. ఎఫ్‌డీఏ రెగ్యులేట్ చేయదు. ఓకే. అప్రూవ్డ్ ఉండాలి. అంటే అప్రూవల్ ఓన్లీ లైక్ ఫుడ్‌కే ఉంటుంది. సప్లిమెంట్స్‌కి ఉండదు రెగ్యులేషన్. ఓకే. సో, థర్డ్ పార్టీ టెస్టింగ్‌కి వెళ్ళాలి. మోస్ట్‌లీ రెప్యూటెడ్ బ్రాండ్స్‌కి వెళ్ళండి. థర్డ్ పార్టీ టెస్టింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్ట్ చేసి సర్టిఫై చేయడం లైక్ వీళ్ళు చెప్పిన ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి. లైక్ మెటల్స్ తక్కువున్నాయి దాంట్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో, వే కూడా రెప్యూటెడ్ ఓకే. బ్రాండ్స్ చాలా బావున్నాయి. లైక్ తీసుకుంటాం. బట్ ఎంత ఇంపార్టెంటో అంతే తీసుకోవాలి. చ నేను ఇంకొక ఏమంటారు డిస్కషనో, డిబేట్ వింటా చాలామంది. వే మంచిది గాదు, వే మంచిది గాదు అని చెప్తారు. ఓకే. ఎవరైతే వే మంచిది కాదు అని చెప్తారో నార్మల్‌గా కూడా హ్మ్. నేనేం సపోర్ట్ చేయట్లేదు వేని. బట్ ఇఫ్ మీకు ఫుడ్ నుంచి ప్రోటీన్ రాకపోతే యూ క్యాన్ గో ఫర్ సప్లిమెంట్ అని అంటే చెప్తున్నాను. అయితే మిత్ చాలా ఉన్నాయి గదండీ. నువ్వు అప్పుడే అలా స్టార్ట్ చేస్తే ప్రోటీన్ తింటే ప్రోటీన్ మినిమల్ నేను చెప్పాను కదా! మీ హైట్, ఏజ్ అకార్డింగ్ మీరు తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే వేకెళ్ళాలని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీకి. ఒకవేళ అది బంద్ చేస్తే ఫ్యాట్ అవుతారు. ఇటువంటివి ప్రోటీన్ చాలా బంద్ ఉన్నాయి. చేస్తే ఫ్యాట్ అవ్వరు. మనం ప్రోటీన్ మన మజిల్‌లో ఉంటుంది. హ్మ్. ఈవెన్ హ్యూమన్ బాడీకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అండి. చెప్తున్నా. మీరు ప్రోటీన్ మీ ఫుడ్ నుంచి రాకపోతే మజిల్‌ని అదే అమైనో వర్కౌట్ యాసిడ్స్ చేసుకుంటూ ప్రోటీన్ తింటే ఫ్యాట్ అవుతారు. ఈజీగా గెయిన్ అయిపోతారు. మళ్ళీ బాడీ మాస్ మొత్తం మారిపోతదని అంటారు. లేదు. ఐ థింక్ దానికి మనం ఫస్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మాక్రోన్యూట్రియంట్ ప్రోటీన్ చెప్పాను గదా! హ్మ్. ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ జిమ్‌కెళ్ళే వాళ్ళకే గాదు. ఈవెన్ మజిల్ సెల్స్, టిష్యూస్ మన ఇమ్యూనిటీకి గూడా ప్రోటీన్ ఇంపార్టెంట్. అందుకే చిన్నప్పుడు ఒక యాడ్ ఉండేది. సండే హోయా మండే రోజ్ కావ్ అండే. అంటే ఆ! ఎగ్ ఎవ్రీడే ఎగ్‌ని తినండి ప్రమోట్ అని చేయడానికి చెప్పి. యాడ్ దాంట్లో యాహ్! కూడా ప్రోటీన్ ఉంటుంది. బీసీఐస్ ఉంటాయి. వైటమిన్ డి ఉంటుంది. మిల్క్ తాగమని జెప్తారు. పెరుగు అవును. తినమని జెప్తారు. మన రూట్స్‌లోనే ఉందది. కల్చరల్ రూట్స్‌లోనే. అవన్నీ ప్రోటీన్ రిచ్చే. లైక్ మినపప్పు మీరు ఏవి చూసినా గూడా. కార్బ్స్ ఉంటాయి దాంట్లో, ఫైబర్ కూడా ఉంటుంది. బట్ గుడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ గూడా ఉంటుంది. అవును. వెజిటేరియన్ సోర్సెస్ అన్న చికెన్ ఇవన్నీ గూడా తింటాం. యానిమల్ సోర్సెస్ కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది మళ్ళీ. వెజిటేరియన్‌లో గూడా మనం మిక్స్ చేస్తే కంప్లీట్ ప్రోటీనే అవుతుందది. ఇప్పుడు మినిమమ్ ప్రోటీన్ ఎవ్రీ పర్సన్‌కి రిక్వైర్మెంట్ ఉంది కదా! మీరు కూడా తీసుకోకపోయినా లైక్ గూడా మన నార్మల్ మీల్‌లోనే అదొచ్చేస్తుంది మనకి. మీల్‌లోనే రావాలి. కానీ మోస్ట్‌లీ రాదు. మనం అంత తినట్లేదు ప్రోటీన్. ఓకే. తినకపోతే బాడీ ఆబ్వియస్‌లీ మన మజిల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మీరు ఫుడ్‌ని తీసుకోకపోతే అది మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి చేస్తది.
ఇప్పుడు జిమ్‌కెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే, ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మీరు, లైక్ ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్, అది కూడా బల్కింగ్ అంటే హైపోట్రోఫీ అంటాం మేము. హ్మ్. మజిల్ హైపోట్రోఫీ అంటే బల్కింగ్, మీరన్న దాంట్లో. హైపోట్రోఫీ కోసమే చేసి అంత ప్రోటీన్ తీసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళు అలానే కనిపిస్తారు. హ్మ్. అంత మజిల్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు సడెన్‌గా జిమ్ ఆపేశారు. అదే ప్రోటీన్ ఇంటేక్ ఇమ్మీడియేట్‌గా ఆపేశారు. ఆపేస్తారు. హ్మ్. ఆపేస్తే ఏమవుతుంది, మజిల్ అంత ఫాస్ట్‌గా పోదు. మజిల్ ఓకే. లైక్ త్రూ ఔట్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ మీకు మెల్లమెల్లగా అట్రోఫీ ఉంటుంది. ఓకే. మెయింటైన్ చేయకపోయినా. ఒకేసారి మీరు అంత బల్క్ అయిన తర్వాత సడెన్‌గా నెక్స్ట్ మంత్‌కే అదంతా ష్రింక్ అయిపోదు. హ్మ్. మజిల్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇష్టం వచ్చిన డైట్ తింటారు. అవును. జిమ్‌కెళ్ళట్లేదు కాబట్టి. ఇష్టం వచ్చినట్టు తింటారు. బయట తింటాము, చీట్ బిర్యానీసో, మీల్ అని చెప్పి చీట్ హెవీగా మీల్ అని తింటారు. చెప్పి చాలా ఎక్కువ తింటారు. సో, హ్మ్. అది వాటర్ రిటెన్షన్ ఆబ్వియస్లీ బాడీలో. మీ మజిల్ పెరిగింది. దాంట్లో వాటర్ ఉంటే ఆబ్వియస్లీ మీరు ఇంకా బల్కీగా కనిపిస్తారు. హ్మ్. అది అక్కడ జరిగేది. అందుకే అన్నీ బ్యాలెన్స్డ్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు జిమ్‌కెళ్ళినా వే తోటే మీకు మీ ఫస్ట్ సో, ఇంపార్టెంట్ థింగ్. వేతో పాటు ఇటు క్రియాటిన్ అనేది విధంగా చాలా నాకు వినిపిస్తుంది. అంటే నార్మల్ పాడ్‌కాస్ట్‌లలో చూసినా గానీ, లైక్ షార్ట్స్‌లో గానీ, యాహ్! ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్తారు కదా! సో, దాని క్రియాటిన్ వల్ల గిటంగా ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. ఇది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. టెస్ట్ చేసుకోవాలి దీనికోసము. సో, వన్ థింగ్ ఏంటంటే క్రియాటిన్ మోనోహైడ్రేట్. అది చాలా రిసర్చ్డ్, వెల్ రిసర్చ్డ్. చాలా మంది దాన్ని తీసుకోమని చెప్తారు. అండ్ అందుకే నేను చెప్తాను, ఎప్పుడు ఈ ఫీల్డ్‌లో మనం కరెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో సర్టిఫికేషన్స్ ఇట్లా కాకుండా, అండ్ రిసర్చ్ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు. లుక్ ఎట్ వాట్ మన హార్వర్డ్ స్టడీస్ కానీ ఇవన్నీ. అండ్ మళ్ళీ అవి ఏమంటారు, బ్రాండ్ స్పాన్సర్డ్ అవును. స్టడీసా? ఇండిపెండెంట్ స్టడీసా? ఇండిపెండెంట్ స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్రాండ్ స్పాన్సర్డ్ అంటే ఇప్పుడు నేను ఒక క్రియాటిన్ బ్రాండ్‌ని నేనొచ్చాను. నేనే లైక్ యాహ్! దీనివల్ల శాంపిల్ సైజ్ తీసుకున్నాను. ఒక 100 మెంబర్స్ మీద ఈ టెస్ట్ చేశాను. ఇది రిజల్ట్. ఓకే. ఇండిపెండెంట్ అంటే నాకు నో ఇంట్రెస్ట్ ఇన్ దట్ బ్రాండ్ ఆర్ ఇన్ దట్ క్రియాటిన్ మోనోహైడ్రేట్. బట్ స్టిల్ ఐ యామ్ డూయింగ్ దట్. సో, క్రియాటిన్ ఈస్ వెరీ వెల్ రిసర్చ్డ్. మోనోహైడ్రేట్ ఓకే. ఈస్ వెరీ వెల్ రిసర్చ్డ్. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ఒకటి ఫస్ట్ ఏ బ్రాండ్ నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్. దాని సోర్సింగ్. సెకండ్, ఇప్పుడు మీరు ఫారెన్‌లో చూస్తే వాళ్ళందరూ చెప్తున్నారు మేము తీసుకుంటున్నాం, ఏం కావట్లేదని. క్రియాటిన్ మోనోహైడ్రేట్ యూజువల్లీ మనకి హెల్ప్ అయ్యేది మన కాగ్నిటివ్ హెల్త్ కోసం. మోర్ దెన్ ఎనీథింగ్. కాగ్నిటివ్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ విచ్ విల్ డైరెక్ట్‌లీ ఎఫెక్ట్ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేయడంలో యుల్ ఫీల్ హైలీ ఎనర్జైజ్డ్. మోర్ వర్కౌట్ చేస్తారు. వాటర్ రిటెన్షన్ ఉంటది. బేసిక్‌గా నేను అంటే చాలా సింపుల్ ఫార్మ్‌లో చెప్తున్నా. యాహ్! యాహ్! అంటే హౌ ఇంపార్టెంట్ అండి టెస్ట్ చేసుకునేది వాడాలి అని చెప్తారు? సో, అక్కడ నేనున్నానండి. మామూలుగా చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఐ గెట్ మై బ్లడ్ వర్క్ డన్. సో, ఐ నో నాకేమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదన్నా ఉందా? ఆ! బికాజ్ ఏమన్నా ఉన్నాయా? లేవా? అదే అనేది కిడ్నీస్ నాకు డ్యామేజ్ తెలుసు. అవుతాయని చెప్తుంటారు. నా దగ్గర అది తీసుకోవడం వల్ల డ్యామేజ్ అవ్వదు. హ్మ్. మనకు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటే అది తీసుకోరు. ఆ! అదే. సో, అది మనం టెస్ట్ చేయించుకోం కదండీ! ఇప్పుడు మోస్ట్ కేసెస్‌లో ఏమవుతుంది? ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. హ్మ్. మీరు టెస్ట్ చేయించుకోరు ఇప్పటి వరకు. అవును. ఓకే. మీరు బో మోనోహైడ్రేట్ సమ్‌వేర్ దేనికైనా నేనెక్కడ స్టార్ట్ చూసాను. చేయొచ్చు. ఏదో యాడ్‌లో దాని చూసాను. తర్వాత మీరు తర్వాత ఊరికే వెళ్లారు టెస్ట్‌కి. వస్తే మీరేమంటారు? నేను ఇప్పటి వరకు బానే ఉన్నా. నాకు దీని వల్లే దీనివల్లనా వచ్చిందంటారు. అవును. కానీ మీ దగ్గర లాస్ట్ ఇయర్ రిపోర్ట్ లేదు గదా! అవును. దాని ముందే రిపోర్ట్ లేదు. హౌ డు యూ లింక్ ఇట్? దాని వల్లే వచ్చిందని. హుహు. చెప్పలేము మనం దానివల్ల. సో, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ క్రియాటిన్ ఆర్ ఎనీథింగ్, ఫస్ట్ గెట్ యూర్ బ్లడ్ టెస్ట్. అన్నిటికన్నా మనం మన బేసిక్స్ సెట్ చేసుకోకుండా, ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ హెల్త్ సెట్ చేసుకోకుండా, అన్నీ ఏది ట్రెండ్ అవుతే అది పిక్ చేస్తున్నాం. మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ గెట్టింగ్ యువర్ యాన్యుయల్ బ్లడ్ వర్క్, నోయింగ్ యువర్ హెల్త్. ఓకే. ఎవరో కాదు, మీరు చెప్పగలగాలి. నా హెల్త్ ఇలా ఉంది అని. బ్లడ్ టెస్ట్ అసలు మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే మీరు లాస్ట్ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు? లైక్ ఎప్పుడో నాకేమన్నా హెల్త్ కండిషన్ ఉన్నప్పుడు వస్తేనే డాక్టర్ కదా! రిఫర్ చేస్తే అండ్ ఐయామ్ నాట్ సేయింగ్ అక్కడ లాగా కాదు. ఇక్కడ కూడా అందరికీ అవేర్‌నెస్ ఉంది. యాహ్! ఇప్పుడు మీకు చాలా ఉంది. మంది చేస్తున్నారు. కాకపోతే ఇక్కడేంటంటే మనకి రెస్పాన్సిబిలిటీస్, ప్రయారిటీస్ వల్ల చేసుకుందాంలే, అవును. చూద్దాంలే, అలా టైం అదొచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. చూద్దాంలే. వచ్చినప్పుడు చు చూద్దాంలే అని అవును. టైం వెళ్ళిపోతుంది. సో, మనకి మన బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే మన హెల్త్ గురించి తెలుస్తది. ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి వాళ్ళ హెల్త్ గురించి మినిమమ్ థింగ్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. అవును. అండ్ ఇప్పుడు అవేర్‌నెస్ అందరికీ ఉంది. లేదు అని కాదు. మీకు మెడ్‌ప్లస్‌కెళ్తే లైక్ రూ. 1000కి కూడా బ్లడ్ టెస్ట్ యాహ్! అవును. అయిపోతుంది. యూ కెన్ సీ యువర్ డాక్టర్. కానీ ఎందుకు చేయట్లేదు? ఐ జస్ట్ ఫీల్ మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రయారిటీస్ ఉంటాయి. చూద్దాం, చేద్దాం, చూద్దాం అదే. చేయాలి అనుకుంటాం. మన మైండ్‌లో ఉంటుంది. అంటే కాకపోతే తెలుసు టైం మనకి రాదు. దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల చేయించకపోతే ఏమవుతుంది అన్నీ తెలుసు కానీ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అవి. ఆ! తెలుస్తది మనకి. ఎప్పుడు అదే జరుగుతుంది. అవును. చేయించుదాం అనుకుంటాము. ఏదో ఒక పనిలో ఉండి సరే ఎళ్దాం అని ఆ ప్రాబ్లము ఏదో ఒకటి మనకి బాగా సివియర్ అయితే అప్పుడు అప్పుడు వెళ్తాం. పోతాం. అవును.
కానీ ఇప్పుడు ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో మనం వర్క్ చేసే ఎన్వైర్న్‌మెంట్, మనం తినే ఫుడ్ కానీ, పొల్యూషన్ గానీ, లైఫ్ స్టైల్ గానీ స్ట్రెసెస్ ఎక్కువ. ఎవ్రీ ఇయర్ బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్. అది మీరు డిసిప్లిన్డ్‌గా ఏదో ఒకటి పెట్టుకోండి. ఒక ఫెస్టివల్ పెట్టుకోండి ఆర్ లైక్ ఎవ్రీ ఇయర్ జాన్‌లోనో, డిసెంబర్, జూన్ ఏదైనా ఒక టైమ్ లైన్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఆ టైంకి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చాలా ఈజ్ కూడా కదండీ! ఇంటికొచ్చి అవును. చేస్తున్నారు. అవును. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు మీ హెల్త్ గురించి తెలిసాక దెన్ లుక్ అట్ యువర్ న్యూట్రిషన్. హ్మ్. మీ ఫుడ్ నుంచి మీకు కావాల్సిన మీ గోల్ ఇంత. మీకొస్తుందా లేదా? రావట్లేదు. నాకు ఆల్రెడీ ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయంటే దట్ ఈస్ వెన్ యూ నీడ్ సప్లిమెంట్స్. యాహ్! మనం ఓకే. ఇవన్నీ స్కిప్ జేస్తాం. అవును. డైరెక్ట్ జిమ్‌కెళ్తాం. నాకు వే ప్రోటీన్. బట్ అసలు నీ గోల్ ఏంటి? నువ్వు ఎక్సర్‌సైజ్ ఎందుకు జేస్తున్నావు? అంటే గోల్‌తోనే నీకు స్టార్ట్ చేస్తాం గానీ మధ్యలో కన్సిస్టెంట్‌గా ఉండం. హ్మ్. సో, హౌ కన్సిస్టెంట్ ఇంపార్టెంట్ అండి? కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికన్నా లైఫ్‌లో. ఇప్పుడు మీరు అవును. వర్క్ చేయడం ఆపేస్తే మీ బిజినెస్ ఉంటుందా? అవును. అంతే కదా! అవును. వర్కౌట్ చేయడం ఆపేస్తే మన బాడీ గూడా అలానే ఉంటుంది. బట్ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు పర్ఫెక్షన్ గాదు. పర్ఫెక్షన్ ఏంటి 6 డేస్ నేను జిమ్‌కెళ్ళాలి. అవును. మొత్తం డైట్ ఫాలో అవ్వాలి అనేది పర్ఫెక్షన్. 100% హ్యూమన్ లైఫ్‌లో అది పాసిబుల్ కాదు విత్ ఎవ్రీథింగ్ దట్ వి ఆర్ డూయింగ్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? 3-4 టైమ్స్ ఎ వీక్ జిమ్‌కెళ్ళాలి. ఒక వీక్ నాకు మండే, ట్యూస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే కుదురుతుంది. బట్ ఐ హావ్ ట్రావెల్ ఫర్ 4 డేస్. హ్మ్. నెక్స్ట్ వీక్ 3 డేసే వెళ్ళండి. బట్ ఓకే. డోంట్ మిస్ థట్. డైట్ ఈ 5 డేస్ చేశారు. యూ స్కిప్. బట్ గో బ్యాక్. అవును. డోంట్ వెయిట్ ఫర్ ఫస్ట్. డోంట్ వెయిట్ ఫర్ మండే. కన్సిస్టెన్సీ కూడా ఎఫర్ట్ తోటే వస్తుందండి. సడెన్‌గా నేను రేపటికి రేపు అన్నీ చేసేయాలనేది అవ్వదు మన లైఫ్‌లో. బికాజ్ మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. హ్మ్. కాకపోతే అన్నీ ఎలా ప్రయారిటైజ్ చేస్తామో మనం. లైక్ లేసి వర్క్‌కి షో అప్ చేయడము ఆర్ కుక్ చేయడము ఏదన్నా ఇది కూడా అలానే. ఎంత టైం ఉంటే అంత టైంలోనే చేయండి. నాకు 60 మినిట్స్ కావాలి జిమ్‌కి కాదు. నా దగ్గర 20 మినిట్సే ఉంది. నేను ఇంట్లో చేయగలుగుతాను 3 డేస్ అంటే స్టార్ట్ చేయండి. ఓకే. యూ విల్ సీ డిఫరెన్స్. మన చిన్నప్పుడు ఆ టర్టిల్ హెయిర్ రేస్ ఉంటుంది గదా! అవును. టర్టిల్ చిన్న స్టెప్సే వేసినా ఇట్ రేస్ విల్ విన్నర్‌లు. రీచ్ ఇట్స్ డెస్టినేషన్. సో, మీరు ఎప్పుడో నాకు టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నది గాదు. మీ దగ్గర ఎప్పుడూ ఆ టైం ఉండదు. ఉన్న టైంలో దీన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓకే. దట్ ఈస్ హౌ యూ బికమ్ కన్సిస్టెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, అంజనా గారు నాకు ఇంకో డౌట్ ఉంది. లైక్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ సేమేనా? లేకపోతే ఇవి 2 డిఫరెంటా? అవి 2 కొంచెం డిఫరెంటా? ఫస్ట్ హ్యూమన్ బాడీలో మనకి మజిల్స్ ఉంటాయి, అవును. బోన్స్ ఉంటాయి, కనెక్టివ్ టిష్యూస్ ఉంటుంది. మనం తిన్న ఫుడ్ మన బాడీలోనే ఉంటుంది. అండ్ 70% బాడీ వాటరే. మోస్ట్ ఆఫ్ అస్ ప్రోగ్రెస్‌ని ఎలా చూస్తాం? వేయింగ్ స్కేల్ మీద చూస్తాం. అంటే అవును. వేయింగ్ స్కేల్ ఎక్కి ఒక నేను కేజీస్ తగ్గానా? లేదా? అవును. చాలామంది అలానే అడుగుతూ ఉంటారు గూడా. నేను ఇన్ని కేజీస్ తగ్గొచ్చా? అని చెప్పి. వెయిట్ లాస్ అంటే యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ యూర్ బాడీ. లైక్ మీ మజిల్ లాసు ఉండొచ్చు, ఫ్యాట్ లాసు ఉండొచ్చు, వాటర్, డైజెస్టివ్ ఫుడ్ అన్ని లాస్ అయితే వెయిట్ లాస్. లైక్ మీకు ఆ అవును. వెయిట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యాట్ లాస్ వచ్చేసి యూ వాంట్ టు ప్రిజర్వ్ మజిల్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. హ్మ్. మజిల్ లూజ్ కాకుండా బికాస్ మజిల్ ఇంపార్టెంట్ కదా అవును. మనకి. మజిల్ ఉంటేనే మెటబాలిజం హై ఉంటుంది. బోన్ మినరల్ డెన్సిటీ అన్నీ బావుంటాయి. స్ట్రాంగ్ ఉంటాం. సో, మజిల్ ఉంచుకుంటూ లీన్‌గా ఆ అవును. లీనర్ లుక్ కోసం ఫ్యాట్ మాత్రమే బర్న్ తగ్గీయడం. ద ఫ్యాట్ అంటున్నాను. 100% పాసిబులా కాదు. లైక్ our బాడీస్ వోంట్ వర్క్ దట్ వే. బట్ టు అన్ ఎక్స్‌టెంట్ పాసిబుల్. టు అన్ ఎక్స్‌టెంట్ మనం మన మజిల్ ప్రిజర్వ్ చేసుకుంటూనే ఓన్లీ అన్‌వాంటెడ్ ఫ్యాట్ తగ్గించి మీకు ఆ లీనర్ మీరు కనిపించే టోన్డ్ హ్మ్. లుక్ అడుగుతారు అవును. చాలామంది. ఆ టోన్డ్ లుక్ వస్తుంది. అందుకే ఫ్యాట్ లాస్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ లాస్‌లో ఎలా అవుతారు? ఎక్కువ కార్డియో వాకింగో, రన్నింగో అవును. అది చేయడం డైట్ అంటే డైట్ రెస్ట్రిక్టివ్ డైట్ చేస్తారు. ఒక మీల్ కట్ చేసేయడం, బ్యాలెన్స్‌డా కాదా దాంట్లో ప్రోటీన్ ఉందా, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా అలా కాదు. మొత్తం కట్ చేసేస్తారు కదా! అవును. లైక్ నైట్ డిన్నర్ మానేయడము ఆర్ హాఫ్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ చేయడము. హాఫ్ మీల్ చేయడము ఆర్ డేకి ఒక మీలే అవును. తింటాననడము. ప్లస్ ఫుల్ వాకింగ్ అది చేస్తే వెయిట్ లాస్ అంటే మీకు అన్నీ లూజ్ అవుతాయి. ఫ్యాట్ లాస్ స్పెసిఫిక్‌గా ఏంటంటే కొంచెం స్ట్రాటజిక్‌గా మజిల్ ప్రిజర్వ్ చేసుకోవాలి మనం. బట్ అట్ ద సేమ్ టైమ్ మాక్సిమం మనం ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఓకే. దానికి మిక్స్డ్ నేను చెప్పాను కదా! స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రయారిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం మనం కార్డియో, బ్యాలెన్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం. డైట్‌లో కూడా వి ఫోకస్ అండ్ ఎన్‌ష్యూర్ ప్రోటీన్ కొంచెం ఎక్కువే తినడం ఎవ్రీ మీల్‌లో. ఓకే. సో దట్ మజిల్‌కి ప్రోటీన్ కావాలి కదా! మజిల్ ప్రిజర్వ్ చేస్తూ ఫ్యాట్ లాస్‌కి టార్గెట్ చేయడం. క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నా మనం అన్ని న్యూట్రియంట్స్ తీసుకోవడం. సో, అందరి గోల్ యాక్చువల్లీ ఫ్యాట్ లాసే ఉండడం. ఓకే. అంటే నేను కొన్ని విన్నాను జిమ్స్‌లో ఇటంగా బాయ్స్‌కి సెపరేట్ ట్రైనింగ్ ఉంటుందని. గర్ల్స్‌కి, లేడీస్‌కి సెపరేట్ ట్రైనింగ్ ఉంటది. అంటే బాయ్స్ ఏమనుకుంటారంటే మాకు సిక్స్ ప్యాక్ గావాలి. నాకు షేప్‌లో ఉండాలని. అట్ ద సేమ్ టైమ్ గర్ల్స్ విధంగా లీన్‌గా ఉండాలని ఇలా వాళ్ళకి ఉంటది. అంటే దీంట్లో షోల్డర్స్ ట్రైనింగ్ డిఫరెంట్ ఉందా? దాని ఆన్సర్ యాక్చువల్లీ యెస్ అండ్ నో.
ఫిజియోలాజికలీ చెప్తే ఓకే. మజిలే హ్యూమన్ బాడీది. నేను ఒక ట్రైనింగ్ ఇస్తే మీది అలానే రెస్పాండ్ అవుతుంది. నాది అలానే రెస్పాండ్ అవుతుంది. ఆబ్వియస్‌లీ యెస్. మెన్‌లో టెస్టోస్టెరాన్ ఎక్కువుంటుంది కాబట్టి అవును. మీ మజిల్స్ ఇంకా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతాయి. బట్ వాట్ ఐ మీన్ ఇస్ దట్ లైక్ మజిల్ మాస్ సేమే ఉంటుంది. ఇద్దరికి షోల్డర్ ప్రెస్ చేపిస్తే హ్మ్. ఇద్దరికి షోల్డర్ మజిల్ ఫార్మ్ అవుతుంది. ఆబ్వియస్‌లీ మీకు హైపర్ట్రోఫీ కొంచెం ఎక్కువుంటుంది మోర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల. సో, ఫిజియోలాజికల్లీ యాహ్! ట్రైనింగ్ షుడ్ బి ద సేమ్. హ్మ్. కానీ గోల్స్ అకార్డింగ్ ట్రైనింగ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరొచ్చారు. మీ ఓకే. గోల్ మీరు చెప్పినట్టు నాకు కొంచెం బ్రాడ్ లైక్ షోల్డర్స్ హైగా కనిపియాలి. బైసెప్స్ ఇది బాగా ఆ! హైపర్ట్రోఫీ బాగా కనిపియాలి. మళ్ళీ ఇట్లా వి షేప్ కావాలి. అవును. నాకు యాబ్స్ ఉండాలి అనేది మీ గోల్. అవును. వుమెన్‌కి ఏముంటుంది? నేను అంత మస్క్యులర్ కనిపియకూడదు. నాకు లీన్‌గా కావాలి. నాకు అవును. ఇట్లా బైసెప్ కట్స్ ఇవేమీ వద్దు. నేను నా నేచురల్ లుక్కే ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ లీన్ ఉండాలి. లూజ్‌గా ఉండకూడదు. నేను కొంచెం లీన్‌గా ఉండాలి. వాళ్ళు ఎక్కువ నాకు హిప్స్ అండ్ థైస్ కొంచెం అవును. సన్నగా కనిపియాలి. ఫ్లాట్ యాబ్స్ ఉండాలి. అవును. లవ్ హ్యాండిల్స్ ఉండొద్దు. ఇది చాలా కామన్. ఇది కూడా వస్తది. సో, ట్రైనింగ్ మీ గోల్స్ అకార్డింగ్ చేంజ్ అవుతది. అది మెన్, వుమెన్ అని చెప్పడం అంటే కన్నా. సెపరేట్ ఎక్సర్‌సైజ్ ప్లాన్ చేస్తారు. సెపరేట్ ఎక్సర్‌సైజెస్ అన్నీ ఉంటాయి. మేము యూజువల్లీ మన బాడీ మనం ఇచ్చే ట్రైనింగ్ అకార్డింగ్ రెస్పాండ్ అవుతుందనమాట. ఓకే. మన ఇంపోజ్డ్ నువ్వు ఏ ఎక్సర్‌సైజ్ చేపిస్తావో దాన్ని బట్టి. సో, అబ్బాయిలొచ్చి నాకు ఇవి కావాలంటే యూజువల్లీ అప్పర్ బాడీ హెవీ విత్ లెగ్స్ లైక్ మీరు తక్కువ చేస్తారు కంపారిటివ్‌లీ బికాజ్ మీ మీ గోల్ అది కాబట్టి. అంటే ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఇప్పుడు రన్నర్ అండి. వాళ్ళు రన్నింగ్ కోసం ట్రైన్ అవ్వాలంటే రన్నింగ్ స్పెసిఫిక్ చేస్తారు. ఫుట్‌బాల్ వాళ్ళు ఫుట్‌బాల్ స్పెసిఫిక్. అలానే మీరు ఈవెన్ లుక్స్‌లో గూడా ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇన్ అ సర్టెన్ వే దాని స్పెసిఫిక్ ట్రైనింగ్. ఇప్పుడు అమ్మాయిల విషయానికొస్తే యూజువల్లీ డీనర్ లెగ్స్ దీనికి వి డూ అ మిక్స్ ఆఫ్ కార్డియో అండ్ స్ట్రెంత్ కూడా. కాకపోతే రెప్ రేంజ్, సెట్ రేంజ్ అండ్ వెయిట్ రేంజ్ గూడా. లైక్ 50% ఆఫ్ మ్యాక్స్, 80% ఆఫ్ అందరూ లైక్ అవును. మొత్తం కంప్లీట్ హెవీ కాదు. డిపెండింగ్ అపాన్ దేర్ గోల్ దాని అకార్డింగ్ నేను ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాననమాట. ఓకే. అంటే వాళ్ళకి మీరు ఎలా కనిపియాలి. మొత్తం బ్యాలెన్స్ డైట్ గురించి చెప్తున్నారు. కానీ నేను కొన్ని టర్మ్స్ విన్నాను. అవేంటంటే పీసీఓడీ డైట్ అని, హ్మ్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అని ఇలా చాలా ఉన్నాయి టర్మ్స్. సో, ఇవి డిఫరెంట్ అండి? టు బి హానెస్ట్ అవన్నీ ఒక బిస్కెట్ ప్యాకెట్‌ని డిఫరెంట్ వేస్‌లో చెప్పడం. ఓకే. హానెస్ట్‌లీ పీసీఓడీ స్పెసిఫిక్ డైట్ ఆర్ పీసీఓఎస్ స్పెసిఫిక్ డైట్ అట్లా ఏమీ ఉండదు ఇన్ టర్మ్స్. కాకపోతే దట్ ఈస్ యువర్ వే ఆఫ్ టెల్లింగ్. ఎక్కువ మంది పీసీఓడీ ఉండి వెతుక్కుంటూ ఉంటే. మోస్ట్‌లీ ఏం చేస్తారంటే ద కోర్ ఆఫ్ ఇట్ ఈస్ ద సేమ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్. హ్మ్. బేసికల్లీ ఎనీ ఫుడ్ దట్ కాజ్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్ యూర్ బాడీ. ప్రాసెస్డ్ ఫుడ్, స్పైసీ ఫుడ్, అంటే కొందరికి రిఫైన్డ్ ఈ ఫుడ్ పడదు అని అవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కిందకొస్తాయా? యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే ఎనీ ఫుడ్ దట్ కాజ్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్ అవర్ బాడీ. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఈ లైక్ స్పైసీ ఫుడ్ తిన్నా, హ్మ్. రిఫైన్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, షుగర్స్ తిన్నా, రిఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఇవన్నీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కాజ్ చేస్తాయన్నమాట. ఇన్‌ఫ్లమేషన్ బాడీకి మంచిది కాదు. ఓకే. సో, బేసికల్లీ ఏ కండిషన్స్ ఉన్నా గూడా ఫస్ట్ ఇన్‌ఫ్లమేషన్ బాడీలో తగ్గియడానికి ట్రై చేస్తాం. సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏంటి మనకి హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండాలి. హ్మ్. రైస్‌తో పాటు లైక్ కీన్వా, మిల్లెట్స్ ఇవన్నీ కార్బ్ సోర్సెస్ లాగా. ఓకే. ఫ్రూట్స్, వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, లెంటిల్స్, స్పైసెస్ గూడా మినిమల్ చాలా చాలా మినిమల్ క్వాంటిటీలో లైక్ ఎక్కువ మసాలాస్ అవి లేకుండా. బయట ఫుడ్ చాలా తక్కువ లైక్ రిఫైన్డ్ ఏది తినకుండా. దట్ ఈస్ ఓకే. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. దట్ ఈస్ వాట్ ఈస్ రికమెండెడ్ ఫర్ పీసీఓడీ, పీసీఓఎస్ వీటికి కూడా. కాకపోతే యాహ్! You can call it anti-inflammatory diet, you can call it PCOD, you can call it PCOS, or you can call it like a balanced diet also. అవన్నీ సిమిలరే. కా ఓన్లీ మెయిన్ గోల్ ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గియడం. హోల్ ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ప్రాసెస్డ్ కట్ కాకుండా. చేయడం. హ్మ్. అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి వాళ్ళది. సేమ్ థింగ్ మనం ఇందాక చెప్పినట్టే. ఓకే. యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఇవన్నీ కన్సిస్టెంట్‌గా చేయాలి. నేనొక వీక్ చేసో, 10 డేస్ అవునవును. చేసో, నేను 10 డేస్ డైట్ ఫాలో అయ్యాను. బట్ నా కండిషన్స్ ఇంప్రూవ్ కాలేదు అని. అందరూ అర్థం అంటే చేసుకోవాల్సింది దీంట్లో ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం అందరం రిజల్ట్. మనకు పేషెన్స్ లేదు కదా! అదే. టు బీ ఇప్పుడు వెయిట్ లాస్ అన్నా అంతే టైం పడుతుంది. కండిషన్స్ రివర్స్ మజిల్ గెయిన్ అయినా చేయాలన్నా అంతే టైం పడుతుంది. మీరొకటి ఆలోచించండి. మీరు 10 కేజెస్ తగ్గాలి. నేను 2 మంత్స్‌లో తగ్గుతానా అని అడుగుతారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. మీరు 2 మంత్స్‌లో 10 కేజెస్ పెరిగారా? నా క్వెషన్. హ్మ్. 2 మంత్స్‌లో మీరు పెరగరు 10 కేజెస్. బాడీ మెల్లగా ఎంత టైం తీసుకుందో అంతే టైం తీసుకుంటుంది వెయిట్ లాస్ ఓకే. అవ్వడానికి. అంతే ఫాస్ట్‌గా అవ్వలేనా నేను వేరే ప్రోగ్రామ్‌లో అవుతాను అంటే యాహ్! అవ్వచ్చు. కంప్లీట్ డైట్ ఆపేస్తాం. హ్మ్. ఇలా వెరీ రెస్ట్రిక్టివ్ డైట్ చెప్పాలంటే కొంతమంది ఓన్లీ ప్రోటీన్ పౌడర్స్ ఇచ్చి, అవును. ఓన్లీ వెజ్జీస్ తినండి. తగ్గుతారు. ఆబ్వియస్‌లీ తగ్గుతారు. బట్ వాట్ ఈస్ ఆఫ్టర్ థాట్?
అది సస్టైనబుల్ కాదు. లైఫ్ లాంగ్ చేయలేము మనం అవును. అది. 2 మంత్స్ చేస్తాము. మీరు ఏ ప్రోగ్రామ్ కన్నా వెళ్ళి లైక్ నేచర్ క్యూర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే. కంప్లీట్ ఫుడ్ కట్ డౌన్ చేసేసి ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఒక ప్రాబబ్లీ ప్రోటీన్ షేక్ ఇచ్చాము. మినిమల్ యాక్టివిటీ. తగ్గుతారు ఆబ్వియస్‌లీ. బాడీని బెలూన్‌లానే గదా! గాలి మొత్తం తీసేసారు తగ్గుతారు. అవును. బట్ ఇట్స్ నాట్ సస్టైనబుల్. మీరు ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయినాక యూ విల్ గెయిన్ బ్యాక్ వెయిట్. డెఫినెట్‌లీ. అంటే ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చేసింది నాకు. వచ్చింది. బ్యాక్ టు నార్మల్ అయిపోవచ్చా బ్యాక్ టు నేను? నార్మల్ మీ ఈటింగ్ ప్యాటర్న్‌కి రిటర్న్ అయిపోతారు. యూ విల్ గెయిన్ దట్ వెయిట్ బ్యాక్. హ్మ్. సో, ఎప్పుడు కూడా మీకు అంత పేషెన్స్ ఉండాలి. అండ్ మీరు సేమ్ అదే డిసిప్లిన్‌గా మీ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ వర్కౌట్స్ చేస్తేనే ఇట్ టేక్స్ దట్ టైమ్. బట్ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. 10 కేజీస్ కాకపోయినా 4 కేజీస్ అయితే తగ్గుతారు కదా! 2 అవును. మంత్స్‌లో. పాజిటివ్ సైనే కదా! ఓకే. ఇంకో 2 మంత్స్ చేస్తే తగ్గుతారు. ఇప్పుడు తగ్గిన తర్వాత నేను ఇది ఎలా మెయింటైన్ చేయాలి అది ఆలోచించండి. నేను ఓన్లీ తగ్గడం కోసం చేస్తాను. తగ్గిన తర్వాత నేను నార్మల్‌గానే ఉంటా. వర్కౌట్స్ చేయను, తినను, ఇష్టం వచ్చినట్టు తింటాను అంటే బాడీ విల్ ఆల్సో రెస్పాండ్ బ్యాక్. ఓకే. ఇదంతా సేమ్ అదే సర్కిల్ అవుతది. లైక్ మోస్ట్‌లీ నేను నా క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ప్రోగ్రామ్ చేసొస్తారు, అవును. తగ్గుతారు. మళ్ళీ నేను ప్రోగ్రామ్ అవ్వంగానే పెరిగాను. నేను ఈసారి బయట నుంచి వచ్చాక నేను వేరే ప్రోగ్రామ్ చేసొచ్చాను, తగ్గాను. మళ్ళీ నేను ఈసారి పెరగకూడదు, ఏదో ఒకటి చేయండి అంటే అది మ్యాజిక్ పిల్ కాదు. ఏ ప్రోగ్రామ్ చేసినా, ఎక్కడ చేసినా బ్యాలెన్స్డ్‌గా చేయడం అందుకే ఇంపార్టెంట్. ఒక బ్యాలెన్స్ తెచ్చుకోండి మీ లైఫ్ స్టైల్ చూసి. మీరు ఈ డయట్ చేయగలుగుతారు. అంటే మీ ఉన్న లైఫ్ స్టైల్‌లో, మీ బిజీ లైఫ్ స్టైల్‌లో ఈ మీల్స్‌లో మీరు ఎట్లా ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకుంటారు. యాక్టివిటీని ఎలా యాడ్ చేసుకుంటారు. అది లైఫ్ లాంగ్ ఎలా సస్టైనబుల్‌గా ఉండేలాగా మీ లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకే సక్సెస్ ఉంటుంది. వాళ్ళే మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ వెయిట్ లాస్ అందరికి ఇష్టం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా. మోర్ దెన్ ఎనీథింగ్ నేను అందరికి ఏం చెప్తా అంటే దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఓకే. మీ హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్ కానీ వీటన్నిటికి లైక్ మంచి డయట్ అండ్ వర్కౌట్స్‌తో ఉంటే. వెయిట్ లాస్ అనేది ఇట్స్ బై ప్రొడక్ట్. ఆబ్వియస్‌లీ వస్తుంది. హెల్త్‌ని ప్రయారిటైజ్ చేసుకోండి. హెల్త్‌ని ప్రయారిటైజ్ చేసుకుంటే ఇవన్నీ పారామీటర్స్ ఆటోమేటిక్ సెట్ అవుతాయి. అండ్ గివ్ ఇట్ టైమ్ మోర్ దెన్ అంటే ఎనీథింగ్. ఇప్పుడు లైక్ మనం సెర్చ్ చేయొచ్చు. చాట్‌జిపిటిలో న్యూట్రిషన్ డైట్ ఇవ్వండి నాకు, బ్యాలెన్స్ డైట్, ఇది నా ఏజ్, ఇది నా కండిషన్ అది ఇచ్చేస్తది. సో, ఇక్కడ న్యూట్రిషనిస్ట్‌గా రోల్ ఏముంటది? మీరు అది ఫాలో అవ్వచ్చు. హ్మ్. బట్ మీరు చాట్‌జిపిటికి అన్నీ జెప్పాలి. హ్మ్. యాక్చువల్లీ మీ ఏంటి ఇదంతా. ఇఫ్ థట్ ఈస్ యువర్ న్యూట్రిషన్ కోచ్ మీరు అనుకుంటే లైక్ ఐ నో ఏఐ ఈస్ టేకింగ్ ద వరల్డ్. హ్మ్. సో, థింగ్స్ విల్ చేంజ్ అన్ని ఫీల్డ్స్‌లో లైక్ మెడికల్ ఫీల్డ్స్ నుంచి అన్ని ఫీల్డ్స్ నుంచి. ఇప్పుడు మీరు నా క్లయింట్ అనుకోండి. మనం వీక్లీ మాట్లాడతాం, అడ్జస్ట్ చేస్తాం, నోట్స్ అవును. రాసుకుంటాం అదంతా. దట్ ఇఫ్ ఆర్ యూ ఏబుల్ టు డూ విత్ చాట్‌జిపిటి? అండ్ అగైన్ ఏఐ ఈస్ స్టిల్ ఎవాల్వింగ్. కెన్ యూ ట్రస్ట్ ఇట్ ఆర్ నాట్ అట్ దిస్ పాయింట్ చెప్పలేం గూడా మనం. ఓకే. అదిచ్చింది. అది ఇస్తుంది. అండ్ నేను 100% రైట్ ఇస్తుంది, రాంగ్ ఇస్తుంది అని గూడా చెప్పలేను. హ్మ్. బట్ యూ డోంట్ హ్యావ్ ద కోచ్ యాస్పెక్ట్ ఆఫ్ ఇట్ వేర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆర్ యూ లెర్నింగ్ ఎనీథింగ్? హ్మ్. మీ ప్లాన్‌లో మీకు వస్తుందా? నెక్స్ట్ మీ లైఫ్ స్టైల్ మీ వీటన్నిటికి అకార్డింగ్ రెస్పాండ్ అవుతున్నారా? మీకు ఆ కావాల్సిన గైడెన్స్ దొరుకుతుందా? హ్మ్. అది మీ యాక్చువల్ హ్యూమన్ కోచ్ యాస్పెక్ట్ నుంచే వస్తుంది గదా! ఓకే. బికాజ్ నేను చూసాను. కొంతమంది బ్లడ్ టెస్ట్ చేయించుకొని డైరెక్ట్ ఫార్మసీకెళ్ళి నాకిప్పుడు బీపీ హై ఉంది. ఆ! అవును. మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్తారు. డైరెక్ట్ చెప్పేసి డైరెక్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. చెప్పేస్తారు, తీసేసుకుంటారు. బట్ వై ఆర్ యూ స్కిప్పింగ్? డాక్టర్‌ని ఎలా స్కిప్ చేస్తున్నారు మీరు? హ్మ్. ఎందుకంటే ఫార్మసిస్ట్‌కి వాళ్ళ హిస్టరీ తెలీదు. వాళ్ళు ఇంకేం మెడికేషన్స్ తీసుకుంటున్నారో తెలీదు. ఇప్పుడు అవును. వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఇంకా వేరే వాటి మీద ఉన్నారనుకోండి. ఏది ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలీదు కదా! కాంపోజిషన్. అవును. మనం స్కిప్ చేసి మన హెల్త్‌నే రిస్క్ చేస్తున్నాం గదా! సో, అలాంటిదే. అంటే ఎక్కడ యూజ్ చేయాలో ఏఐని అక్కడ యూజ్ చేయండి. ఎక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అని అనుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మోర్ దెన్ ఎనీథింగ్ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక్కసారి డయాబెటిస్, పీసీఓడీ ఇవన్నీ ఏవొచ్చినా యూ సీ ఆన్ సోషల్ మీడియా దట్ ఇట్స్ అవును. రివర్సబుల్. రివర్సబుల్ అంటే ఓన్లీ మెట్రిక్స్ లైక్ ఆ నంబర్ మీకు బ్లడ్ రిపోర్ట్‌లో బ్యాక్ ఎళ్తుంది గానీ, ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ మేనేజబుల్. అంటే యూ హావ్ టు మెయింటైన్ దట్ లైఫ్ స్టైల్. ఓకే. ఒకవేళ మీరు లైఫ్ స్టైల్ ఓకే. ఇవాళ మీకు 400 ఉంది షుగర్. మీరు హెల్తీ లైఫ్ తగ్గిపోయింది. స్టైల్ ఆ! చేసి దాన్ని 150కి తెచ్చారు. కానీ నేను అది రివర్స్ తగ్గదది. చేశాను అంటారు మీరు. హ్మ్. అవును. బట్ మీరు అదే లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాలి. అవును. ఒకవేళ ఓకే. ఇప్పుడు 150కొచ్చింది కాబట్టి నేను స్వీట్స్ తింటా, షుగర్స్ తింటాను, అంటే వాకింగ్ కంట్రోల్‌లో ఆపేస్తాను ఉంది. అంటే నేను మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నా ఎళ్ళిపోతది అని అది చెప్పి అనుకుంటారు. 400కి. హ్మ్. ఒకసారి వచ్చిన తర్వాత ఏది చేయలేము. అందుకే హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. సో, అంజనా గారు మీరు చాలా విషయాలు చెప్పారు. రిగార్డింగ్ ఫిట్‌నెస్ గురించి అండ్ న్యూట్రిషన్ గురించి. సో, ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ పాడ్‌కాస్ట్ సెషన్. సో, మీ నుంచి ఒక సజెషన్ టు ద వ్యూవర్స్ ఏమిస్తారు రిగార్డింగ్ దిస్? ఓకే. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ అందరికి టేక్ చార్జ్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే. ఫస్ట్ అదెలా వస్తుంది?
అవేర్‌నెస్ ఆఫ్ యువర్ బాడీ. హ్మ్. ఏదన్నా పెయిన్స్ ఉన్నా లైక్ లెట్స్ సే మీకు ఈవెన్ చాలామంది ఇప్పుడు యంగ్‌స్టర్స్ కూర్చొని వర్క్ చేసేవాళ్ళే కదండీ బైక్ మీద. ఎక్కడ వెళ్ళినా లో బ్యాక్ పెయినో, షోల్డర్ పెయినో, నీ పెయినో చిన్న చిన్నవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు హ్మ్. కూడా మనకి సడెన్‌గా పెద్దవి రావు. ఆ చిన్న చిన్నవి కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకు మనం ఐస్‌బర్గ్ లాగా బిల్డ్ చేసుకోవాలి? ఆ చిన్నవొచ్చినప్పుడు ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ ఉంది ఎక్కువ కూర్చుంటే. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి అవసరం లేదు. ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్ వాకింగ్ చేస్తుంటే మీ బ్యాక్ పెయిన్ బెటర్ అవుతుందా? లేదా? ఓకే. బయట తినొస్తే మీకు బ్లోటెడ్‌గా, కడుపు మంటగా ఉంటే నేను ఆ ఫుడ్ ఆపేసి ఇంట్లో తింటే బెటర్‌గా ఫీల్ అవుతున్నానా లేదా? ఆ అవేర్‌నెస్ తెచ్చుకోండి. హ్మ్. అండ్ ప్రయారిటైజ్ హెల్త్‌ని. ఇంకెలా? యాన్యుయల్లీ బ్లడ్ టెస్ట్. ఏదో ఒకటి స్కెడ్యూల్‌లో పెట్టుకోండి మీరు క్యాలెండర్. నాకు కుదిరినప్పుడు వెళ్తా కన్నా గూడా ఎవ్రీ ఇయర్ ఈ మంత్ చేయించుకుంటాను నేను. ఇన్స్యూరెన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది. అవును. అది ఫస్ట్ స్టెప్. మీ హెల్త్‌ని మీరు అవేర్‌నెస్ అవ్వడం. సెకండ్ ఇస్ మీ డయట్ అండ్ ఎక్సర్‌సైజ్ ఆబ్వియస్‌లీ మీకు ఏ గోల్స్ ఉన్నా. ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే అందరం బిజీ. అందరం పరిగెడుతున్నాం. డెఫినెట్‌లీ లేచినప్పటి నుంచి పడుకునేదాకా. ప్రయారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ యంగ్ ఏజెస్ నుంచే టైం దొరకదు మనకి. అవును. జిమ్ కోసం స్పెసిఫిక్‌గా నాకు టైం దొరకదు. జిమ్‌కి నాకు అంత ఎఫర్ట్ పెట్టలేను నేను అనుకుంటే స్టార్ట్ విత్ మైక్రో హ్యాబిట్స్. ఫస్ట్ మీ దగ్గర ఉన్న టైమ్, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్. మీరు ఇంట్లోనే మీకు టైం దొరికితే పడుకునే ముందు 5 మినిట్స్ దొరికినా స్టార్ట్ విత్ వాక్. ఓకే. ఆ తర్వాత మీరందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. అవును. స్క్వాట్సో, పుషప్సో ఏదో ఒకటి ప్లాంక్స్ మీకు కొంచెమైనా ఐడియా ఉంది కదా! అవన్నా చేయండి. నేను చెప్తా గదా! 99% మంది ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఎవ్రీ డే దే స్పెండ్ అవును. అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ ఆన్ సోషల్ మీడియా. చూస్తారు. నాట్ జస్ట్ దిస్ క్లోతింగో దేనికన్నా. ఆ 30 మినిట్స్‌లో స్పెండ్ 10 మినిట్స్ ఆన్ యువర్ ఎక్సర్‌సైజ్. హ్మ్. మీకు తెలిసినవి చేయండి ఫస్ట్. తర్వాత గో ఫర్ ది కోచెస్ అండ్ ఎవ్రీథింగ్. మీకు తెలిసినవన్నా చేయండి. బిల్డ్ మైక్రో హ్యాబిట్స్. ఒక్కొక్క హ్యాబిట్ మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ నేను వీక్లీ వన్సే బయట తింటాను. హ్మ్. ఎవ్రీడే వాటర్ ఇంత లైక్ మినిమమ్ 3 లీటర్స్ తాగుతాను. స్లీప్ టైమ్‌కి పడుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడానికి చేస్తాను అంటే మన హెల్త్ బావుంటుంది. ఓకే. న్యూట్రిషన్, యాక్టివిటీ, స్లీప్ హ్మ్. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ మూడిటిని సెట్ చేసుకుంటే చాలు. అండ్ అవన్నీ గూడా మీరనుకుంటున్నట్టు ఒక డేలో చేంజ్ అవ్వవు. బట్ మనం ఎఫర్ట్ పెడుతూ చిన్న చిన్న హ్యాబిట్స్ ఉన్న టైంలో ప్రయారిటైజ్ చేసుకుంటే చాలు. కన్సిస్టెన్సీయే లాంగ్ టర్మ్ విన్నర్ అండి. అవునండి. మోటివేషన్ తోటి ఒక 1, 2 మంత్స్ చేసి దాని తర్వాత మళ్ళీ వదిలేయడం కన్నా కన్సిస్టెంట్‌గా ఎవరైతే చిన్న స్మాల్ థింగ్స్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఇన్‌సైట్స్ అబౌట్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్. ఆఫ్ థాంక్ యూ. కోర్స్. థాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఇప్పటివరకు మీరు చూసిన పాడ్‌కాస్ట్ మీకు నచ్చిందనుకుంటాను. నేను ఎవ్రీ వీక్ కొత్త గెస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళెలా బిల్డ్ చేశారు వాళ్ళ కంపెనీస్ ఇలాంటివి నేను మాట్లాడుతూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ నెక్స్ట్ ఏ టాపిక్స్ కవర్ చేయాలో అది కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.